రైట్లీ డివైడింగ్ అనే సబ్జెక్ట్లో భాగంగా కింగ్డమ్ పారబుల్స్ అనగా పరలోక రాజ్యపు ఉపమానాలు అనే టాపిక్ని మనము ఒక సిరీస్గా చేస్తున్నాం. అసలు ఈ పారబుల్స్ని ప్రభు ఎవరికి బోధించాడు, ఎవరికి పారబుల్స్ వర్తిస్తాయి, ఇవి ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి యూదులకే వర్తిస్తాయా, లేదా వారితో పాటు కృపాయుగంలో రక్షించబడినటువంటి మనకు కూడా ఇవి అప్లై అవుతాయా? సో ప్రభు ఇవి బోధించినప్పుడు అన్ని కాలంలో ఉన్న వారికి వర్తించేటట్లుగా బోధించాడా అనేది ప్రశ్న. సో ట్రెడిషనల్ టీచింగ్స్ ఏమంటాయంటే ఈ పారబుల్స్ అందరికీ అప్లై అవుతాయండి అన్నట్టుగా చెబుతుంటారు. చాలామంది ఇలాగే బోధిస్తూ ఉంటారు కూడా. మీరు కూడా ఇక కామెంటరీస్లో కానీ ప్రసంగాలు కానీ ఇవి మనకి అప్లై అవుతాయి అన్నట్టుగానే విని ఉంటారు, లేదా ఇలాగే మీరు బోధించి ఉంటారు. ఇందులో వాస్తవము లేదు. ఓకే, చాలామంది తెలియక ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉన్న వాళ్ళకి కూడా అప్లై అవుతాయి, డాక్టర్లుగా అప్లై అవుతాయి అన్నట్టుగా బోధిస్తుంటారు. దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్. ఎందుకో తెలుసుకోనట్లయితే ఈ యొక్క సిరీస్ని పూర్తిగా వాచ్ చేయండి. ప్రతి పారబుల్ని మనం లోతైనటువంటి విశ్లేషణ చేస్తున్నాము, డీప్ అనాలిసిస్ చేస్తున్నాము. అండ్ ఎలాంటి మరి సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్ కానీ హ్యూమన్ థాట్స్ కానీ లేకోకుండా లేఖనాన్ని లేఖనముతోనే సరిపోల్చుతూ అనేక విషయాలు మనము తెలుసుకోబోతున్నాం. సో కాబట్టి సిరీస్ అన్ని కంప్లీట్గా వాచ్ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో ఈ యొక్క సిరీస్ స్టార్టింగ్లో మనము పారబుల్ ఒక ఇంట్రడక్షన్ చూసాము. అలాగే కొన్ని పారబుల్స్ని ఇదివరకే మనం కవర్ చేసాం. మొదటి ఉపమానం విత్తువాని గూర్చి ఉపమానాన్ని కవర్ చేస్తాం. అలాగే రెండవ ఉపమానము గురుగును గూర్చిన ఉపమానాన్ని కూడా మనం కంప్లీట్ చేస్తాం. అలాగే మూడవ ఉపమానము ఆవగింజను గూర్చిన ఉపమానము, ఇది కూడా మనము కంప్లీట్ చేస్తాం. అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి 7 ఉపమానాల్లో ఇదివరకే మనము 3 ఉపమానాల్ని మనము పూర్తి చేసాం. అండ్ ఈ వీడియోలో 4వ ఉపమానాన్ని మనం చూడబోతున్నాం. అదే పులిసిన పిన్ని గూర్చిన ఉపమానము. పులిసిన పిన్నిని గూర్చిన ఉపమానము మనకి 2 సువార్తలు కనిపిస్తుంది. ఒకటి మత్తయి సువార్త 13వ అధ్యాయంలోను, అలాగే లూకా సువార్త 13వ అధ్యాయంలో. 2 సువార్తల్లో కూడా మనకి ఈ యొక్క పారబుల్ కనిపిస్తుంది. అసలు ఈ పారబుల్ ఏంటో చూసేద్దామా? మత్తయి సువార్త 13వ అధ్యాయం 33వ వచనం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. అంటే ఒకే వచనంలో పారబుల్ అయిపోతుంది. షార్టెస్ట్ పారబుల్ ఒక్క వచనంలోనే ఉంటుంది. అయితే అది చిన్న పారబుల్ అయినా దిస్ పారబుల్ ఈ స్ట్రైట్ అండ్ సింపుల్, చాలా సింపుల్, చాలా సులువు అర్థం చేసుకోవడానికి. కానీ ఇంత చిన్న పారబుల్ సులువుగా ప్రభు స్ట్రైట్గా చెప్పినప్పటికీ చాలామంది దీన్ని అపార్థము చేసుకుంటుంటారు. ఎలా అపార్థం చేసుకుంటారంటే ఈ పారబుల్ నేటి చర్చ్కి అప్లై చేస్తూ బోధిస్తూ ఉంటారు. దే మిస్అండర్స్టాండ్ అండ్ మిస్అప్లై ద స్క్రిప్చర్స్. ఎందుకు అలా చేస్తారంటే దే ఆర్ నాట్ కంపేరింగ్ స్క్రిప్చర్ టు ద స్క్రిప్చర్. లేఖనాన్ని లేఖనంతో కంపేర్ చేయకోకుండా ఆ లేఖనానికి స్వంత ఆలోచనలు, స్వంత భాష్యాన్ని జోడించడం ద్వారా తప్పుడు సిద్ధాంతాలకి నాంది పలికారు. అనాది కాలముగా ఈ తప్పు చేస్తూనే వస్తున్నారు. సో ఈ పారబుల్ కూడా చాలామంది అలాగే తప్పుగానే బోధిస్తున్నారు. సో ఈ పారబుల్ మీద ఉన్నటువంటి పాపులర్ టీచింగ్, సాధారణంగా దీన్ని ఎలా బోధిస్తారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సో ప్రీచర్స్ ఏం చేస్తారంటే ఇక పారబుల్ తీసుకుంటారు. ఈ పారబుల్లో ఒక స్త్రీ ఉంది కదా. సో ఈ స్త్రీ ఎవరో కాదు, చర్చ్ అని చర్చ్కి అప్లై చేస్తారు. ఈ స్త్రీ ఎవరో కాదు, సంఘమే. అలాగే ఈ యొక్క పిండి ఉంది చూస్తారా, ఈ పిండి ఇది లోకము. పుల్లని పిండిని తీసుకొని స్త్రీ ఈ యొక్క పిండిలో కలిపేసింది కదా. అప్పుడు ఏమవుతుంది, పిండి అంతా కూడా పులిసిపోయింది. ఈ యొక్క పుల్లని పిండి ఏంటో కాదు, ఇది దేవుని వాక్యము లేదా సువార్త. సో ఇది కలిపినప్పుడు ఏమైంది, పిండి అంతా కూడా పుల్లగా అయిపోయింది. ఆ విధంగా సో సంఘం ఏం చేయాలి, ఈ పులిసినటువంటి పిండి అనేటువంటి సువార్త తీసుకొని ప్రపంచమంతా కూడా దాన్ని ప్రకటించేసి ప్రపంచమంతటిని కూడా ఏమంటే పులిసిన దానిగా, అంటే ప్రపంచమంతా కూడా సువార్తీకరణ చేయాలి. ఇది పారబుల్ యొక్క ఉద్దేశము అన్నట్టుగా దీన్ని అప్లై చేస్తూ ఉంటారు. మరి ఈ యొక్క పారబుల్లో వాస్తవము ఉందా లేదా అనేది తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇక్కడ స్త్రీ సంఘం అని ఎవరు చెప్పారు? ఇక్కడ పులిసినది దేవుని వాక్యం అని ఎవరు చెప్పారు? ఇక్కడ పిండి అంటే లోకము అని వీళ్ళకి ఎవరు చెప్పారు?
అంటే లేఖనంలో వేరే స్క్రిప్చర్స్ ఏమైనా వీళ్ళకి సపోర్టింగ్ చేస్తున్నాయా? లేఖన ఆధారాలు ఏం లేవు. వాళ్ళు ఊరికి ఇంటర్ప్రెట్ చేశారు. అదే కామన్ టీచింగ్గా కొన్ని తరాలుగా దొల్లుకుంటూ వస్తుంది ఈ బోధ. దీనికి బలమైనటువంటి ఆధారాలు ఏంటంటే వీళ్ళు కొందరు కామెంటరీస్ కూడా రాశారు. ఇప్పుడు సాధారణంగా క్రైస్తవులు ఏం చేస్తారంటే వాక్యం ఇంకా డీప్గా తెలుసుకోవాలంటే మనం కొన్ని కామెంటరీస్ కూడా రెఫర్ చేయాలి. కొన్ని కామెంటరీ రెఫర్ చేస్తుంటారు. అయితే కొన్ని కామెంటరీస్ కూడా కొందరిని చాలామందిని మిస్గైడ్ కూడా చేస్తున్నాయి. సో కొన్ని కామెంటరీస్ నేను మీ ముందు ఉంచుతాను. అంటే నేను వాళ్ళని తోలనాడన్న ఉద్దేశం కాదు, కానీ వాక్యాన్ని తప్పుగా అన్వయిస్తే అది ఏ విధమైన ప్రభావితము చేస్తుందో కొన్ని ఎగ్జాంపుల్స్ని, అంటే కొన్ని కామెంటరీస్ మీకు రెఫరెన్స్గా చూపిస్తాను. నా ఉద్దేశం అది. సో నేను ఎవరిని తృణీకరించట్లేదు, ఎవరిని తక్కువగా చేయట్లేదు. సో మై ఫైట్ ఈజ్ ఆల్వేస్ విత్ ద డాక్ట్రిన్, నాట్ విత్ ద ప్రీచర్స్. నా పోరాటం ఎప్పుడు కూడా సిద్ధాంతాల మీదనే ఉంటుంది తప్పనించి ఏ వ్యక్తి మీదనో ఏ సంస్థ మీద కూడా ఉండదు. అర్థమైందా? సో ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో కొన్ని కామెంటరీస్ చదివినప్పుడు కూడా ఆ కామెంటరీస్ కూడా అలాగే రాశారు. ఇందాక చెప్పాను కదా, ఇంటర్ప్రిటేషన్ సేమ్ అలాంటి ఇంటర్ప్రిటేషనే. ఉదాహరణకి మాథ్యూ హెన్రీస్ కామెంటరీ, ఇది చాలా పాపులర్ కామెంటరీ. ఇది ఆ కామెంటరీలో అతను అంటాడు కదా, అదేమని, ద స్కోప్ ఆఫ్ ద పారబుల్ ఆఫ్ ద సీడ్ సోన్ ఈజ్ టు షో దట్ ద బిగినింగ్ ఆఫ్ ద గాస్పెల్ వుడ్ బి స్మాల్. అంటే సువార్త ప్రకటన ప్రారంభంలో చాలా చిన్నగా ఉంటుంది, బట్ ఇట్స్ లేటర్ ఎండ్ వుడ్ గ్రేట్లీ ఇంక్రీజ్. ఇన్ దిస్ వే ద వర్క్ ఆఫ్ గ్రేస్ ఇన్ ద హార్ట్. ఇలా చెప్పుకుంటూ పోతే అది చాలా వ్యాపిస్తుంది అని చెప్తూ, ద ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పెల్ వర్క్ లైక్ లీవెన్. చూడండి, ప్రీచింగ్ ఆఫ్ ద గాస్పెల్ వర్క్స్ లైక్ ఈవెన్, అంటే సువార్త అనేది ఒక పులిపిండి లాంటిది. ఇన్ ద హార్ట్స్ ఆఫ్ దోస్ హూ రిసీవ్ ఇట్. సో ఎవరైతే ఒక వ్యక్తి హృదయంలోకి ఈ వాక్యం అటువంటి పులిపిండి అనేది ఎప్పుడైతే ఉంటుందో అది క్రమక్రమంగా ఆ హృదయం అంతా కూడా వ్యాపిస్తుంది అన్నట్టుగా ఈ యొక్క పులిపిండిని సువార్తకు కంపేర్ చేస్తూ చెప్తున్నాడు. అండ్ అలాగే చూడండి, thus it was in the world, the apostles by preaching the gospel hid a handful of leaven in the great mass of mankind. ఇక్కడ దాచిపెట్టిన వాళ్ళు ఎవరో కాదు, అపోస్తులే. వాళ్ళే పులిపిని దాచిపెట్టారు. ఆ తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారు. ఆ రోజు స్టార్ట్ చేసినటువంటి ఆ ఒక్క మినిస్ట్రీ ఏమైతే ఉందో, ఆ వాక్య పరిచర్య సువార్త ఏమైతే ఉందో, ఈరోజు నేడు ప్రపంచమంతా కూడా పాకిపోయింది అన్నట్టుగా ఇక కామెంట్లు మనం చూస్తున్నాం. ఇంకొక కామెంటరీ చూద్దాం. జెమిసన్ ఫాసెట్ బ్రౌన్ బైబిల్ కామెంటరీ. ఈయన ఏమంటాడు చూడండి. అంటే ఆ కామెంటరీ అంతా చదివే టైం మనకు లేదు కాబట్టి కొన్ని మెయిన్ కీ పాయింట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది వాళ్ళ ఉద్దేశం ఏంటనేది. ద ఉమెన్ హియర్ రిప్రజెంట్స్ ద చర్చ్. అబ్బా, ఇది పెద్ద బ్లండర్, ఇది మామూలు బ్లండర్ కాదు. ఇది ఎందుకు అనేది వీడియో చివరిలో చూస్తే మీకు అర్థమవుతుంది, లేదా రైట్లీ డివైడింగ్లో నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి ఇదివరకు అర్థమవుతుంది. You cannot find the church in the Gospels. చూడండి, the woman here represents the church as an instrument of depositing the leaven. ఆ పుల్లని పిండిని ఏమండి ఆ డిపాజిట్ చేయడానికి దేవుడు సంఘాన్ని ఒక సాధనముగా దేవుడు ఏర్పరచుకున్నాడంట. చూడండి, 3 measures of meal. ఇదే ఉపమానము మీరు లూకా సువార్త 13వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే అక్కడ ఆ పారబుల్లో 3 కుంచముల పిండి అనే మాట రాయబడి ఉంది. సో ఈయన ప్రకారంగా 3 కుంచముల పిండి అంటే ఏంటో కాదు, అది స్పిరిట్, సోల్ అండ్ బాడీ, ప్రాణాత్మ శరీరము. ఇదంటే 3 కుంచముల పిండి అంటే అది కొంచెంగా స్టార్ట్ అవుతుంది, అది ప్రాణ ఆత్మ శరీరాలకు అందరూ కూడా వ్యాపిస్తుంది. ప్రభు ఉద్దేశం ఇది అన్నట్టుగా ఈయన తన కామెంట్లో రాస్తూ ఉన్నాడు. ఈ 3 కుంచముల పిండి అంటే ఇది అని లేఖనపు ఆధారం ఏదైనా ఉందా? స్త్రీ సంఘము అనడానికి లేఖన ఆధారం ఏమైనా ఉందా? ఇదంతా కూడా సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్ అండి, సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్స్. అండ్ ఇంకా ఏమంటాడు అట్లా, బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఇట్ విల్ yet mold all institutions and tribes of men and exhibit over the whole earth one kingdom of our Lord and of his Christ. ఈయన ఏమంటాడంటే ఇదంతా కూడా వ్యాపించిన తర్వాత ప్రతి వ్యవస్థకి ఇది పాకిపోతుంది, అండ్ ప్రతి గోత్రంలో ఉన్న వారికి, ప్రతి దేశంలో ఉన్న వారికి, ప్రపంచమంతా కూడా ఇది వ్యాపించేసి వన్ కింగ్డమ్ అంటే ఒక్క రాజ్యముగా మార్చబడుతుంది. దేవుని యొక్క ఉద్దేశం ఇది, పారబుల్లో యేసు ఉద్దేశం ఇది. కొంచెముగా మొదలై ప్రపంచమంతా కూడా క్రైస్తవ్యముగా మార్చబడుతుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. అలాగే గిల్స్ ఎక్స్పోజిషన్ ఆఫ్ ద ఎంటైర్ బైబిల్.
ఒకసారి ఈయన కామెంటరీ కూడా చూద్దాం. ఈయన ఏమంటాడంటే, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ లైక్ ఆన్ టు లీవెన్. ద వర్డ్ లీవెన్ ఈజ్ ఎవ్రీవేర్ ఎల్స్ యూజ్డ్ ఇన్ ఏ బ్యాడ్ సెన్స్. అంటే బైబిల్లో ఇతర లేఖనాలు పరిశీలన చేస్తే పులిసినది అనేది ఎప్పుడు కూడా మరి నెగిటివ్గా వాడబడింది, నెగిటివ్ సెన్స్లో వాడబడింది. అయితే బట్ హియర్ ఇట్ సీమ్స్ టు బి టేకెన్ ఇన్ ఏ గుడ్ సెన్స్. అని ఇతర చోట్ల నెగిటివ్గా ఉన్న ఈ ప్రభు చెప్పిన పారబుల్లో మాత్రమే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి అన్నట్టు చెప్తున్నాడు. మరి ఈయన గారికి ఎవరు చెప్పారో తెలియదు. సో ఇవన్నీ కూడా నోట్ చేయండి. మన స్టడీ అంతట్లో కూడా ఈ కామెంటరీస్లో నిజం ఉందా లేదా మనము తేల్చేద్దాం. ఇకపోతే ఇంకొక పాపులర్ థియాలజీ కూడా ఉంది, డాక్టర్ ఉంది. దాన్ని డొమినియన్ థియాలజీ అంటారు. డొమినియన్ మీరు ఇన్నాళ్ళో తెలియదు. సో డొమినియన్ థియాలజీ కూడా ఒకటి ఉంది. దీన్నే కింగ్డమ్ నౌ అని కూడా అంటారు. అలాగే క్రిస్టియన్ రీకన్స్ట్రక్షన్ థియాలజీ కూడా అంటారు. అలాగే దీన్ని పోస్ట్ మిలీనియలిజం అని కూడా అంటారు. ఏది పిలిచినా కూడా ఒకటే అర్థమే అనమాట. అంటే ఒకటే డాక్టర్నే వీళ్ళది. వీళ్ళ థియాలజీ ప్రకారంగా ఏంటంటే కింగ్డమ్ నౌ అంటే దేవుని రాజ్యము ఎప్పుడో వచ్చేది కాదు, ఆల్రెడీగా వచ్చేసింది. మన మధ్యనే ఉంది దేవుని రాజ్యము. ఆల్రెడీగా సువార్తలు ప్రారంభించబడింది. ఆ తర్వాత దేవుని రాజ్యంలో ఆల్రెడీగా మనం ఉన్నాము. మనము అది ఎక్స్పాన్షన్ స్టేజ్లో ఉన్నాము. అండ్ సువార్తలు పోలిస్తే ఈ రోజుకి సువార్త ఇంకా ఎక్కువ ప్రపంచం అంతా వ్యాపించేసింది. మనం ఏం చేయాలి? ఇంకా ప్రపంచానికి తీసుకెళ్ళాలి. కాబట్టి వీళ్ళకి సిద్ధాంతం ఏంటంటే పిండంతయు పులిసి పొంగు వరకు అని ఉంది కదా. పిండంతయు పులిసి పొంగు వరకు అంటే వీళ్ళ థీమ్ ఏమంటే ప్రపంచమంతా కూడా క్రైస్తవులుగా మారిపోవాలి. ద హోల్ వరల్డ్ బికమ్స్ క్రిస్టియనైజ్డ్ అంటారు వీళ్ళు. అంటే ప్రపంచమంతా క్రైస్తవులుగా మార్చబడాలి. అండ్ ఎంతగా మార్చబడాలి అంటే వీళ్ళు ఈ యొక్క మూడు కుంచెముల పిండిని చూసాము ఇందాక. వాళ్ళ ప్రకారం ఏంటంటే ఆ 3 కుంచెముల పిండి ఏంటో కాదు, ట్రాన్స్ఫార్మింగ్ ద సొసైటీస్, ట్రాన్స్ఫార్మింగ్ ద గవర్నమెంట్స్, అంటే గవర్నమెంట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుగా సువార్త ఉండాలి. రిఫార్మింగ్ ద కల్చర్, లాస్, ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్స్. అంటే ఇక సువార్త వల్ల వీటన్నిటి మీద ప్రభావితం చేసి కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ భూమిలో తీసుకొని రాగలగాలి. ఎప్పుడైతే కంప్లీట్గా సువార్తీకరణ చేసి ప్రపంచమంతా కూడా క్రైస్తవులుగా మార్చబడతారో అప్పుడు యేసు ప్రభువారు రెండవ రాకడలో వస్తారు. దీన్నే పోస్ట్ మిలీనియలిజం అంటారు. అంటే ఇదంతా ప్రిపేర్ చేసిన తర్వాత అప్పుడు ప్రభు వచ్చి మన మధ్యకు వచ్చి ఆయన మనతో పాటు ఉంటాడు అనేది వీళ్ళొక్క థియాలజీ. దీన్నే పోస్ట్ మిలేనియలిజం అంటారు. ఈరోజు చాలామంది అదే నమ్ముతారు. సో దేవుని రాజ్యం కోసం ఎదురు చూడడం కాదు, మన మధ్యలోనే ఉంది కాబట్టి దీన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసి చివరిలో అప్పుడు ప్రభు వచ్చేస్తాడు. అసలు ప్రభు రాకడ కంటే ముందు మనం ఈ ప్రపంచాన్ని సువార్తీకరణ చేసి సిద్ధం చేయాలి. ఇది వీళ్ళ కాన్సెప్ట్. నిజంగానే ఈ కామెంటరీస్ కరెక్ట్గా చెప్తున్నాయా? కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తున్నాయా? అది ఈరోజు మీ వీడియోలో రైట్లీ డివైడ్ చేసి లేఖనంతో పోల్చి మనం చూడబోతున్నాం. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు. ఈ పారబుల్ని మీరు తెలుసుకుంటే, మీరు వీడియో పూర్తిగా వాచ్ చేస్తే ఈ పారబుల్ చూసే దృక్పథము నిజంగా మార్చబడుతుంది. సో ఓపిక ఉండాలి, పారబుల్ని అర్థం చేసుకోవడానికి ఓపిక ఉండాలి. కొంచెం సెషన్ కొంచెం లెంతీగా ఉండొచ్చేమో కానీ బట్ డెఫినెట్గా యుల్ బీ బ్లెస్డ్. ఓకే, సో బిఫోర్ మనకు టాపిక్లో జంప్ అయ్యేకంటే ముందుగా ఒకవేళ మీరు నా ఛానల్కి కొత్తగా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఈ టాపిక్ విని ఈ సబ్జెక్ట్ మీకు నచ్చింది, బ్లెస్సింగ్గా ఉంది అన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఈ సిరీస్ యొక్క లింక్ అంతా కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా ప్లీజ్ డూ వాచ్. సో వితౌట్ డిలే లెట్స్ జంప్ ఇన్ టు ద టాపిక్. ఇక వచనంలో ఉపమానము అనే పదాన్ని మనం చూస్తున్నాం. సో ఉపమానం అంటే ఏంటి? దీని గురించి మనము ఆల్రెడీగా ఫస్ట్ వీడియోలో కవర్ చేస్తాం. ఉపమానం అంటే కథ కాదు, ఉపమానం అంటే స్టోరీస్ కాదు, ఉపమానం అంటే డీప్ సీక్రెట్స్, డార్క్ సేయింగ్స్. సో ఎందుకు ప్రభు ఆ విధంగా ఉపమానాలుగా బోధించాడు? ఎందుకు వాటిని డార్క్ సీక్రెట్స్ అంటారు, డీప్ సీక్రెట్స్ అంటారు? దీని గురించి మనము ఆ వీడియోలో కవర్ చేస్తాం. సో తప్పకుండా వీడియో వాచ్ చేయండి.
అలాగే ఈ ఉపమానం దేనికి సంబంధించింది అంటే ఇక్కడ పరలోక రాజ్యము అనే పదం కనిపిస్తుంది. సో దీస్ పారబుల్స్ ఆర్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్, నాట్ హెవెన్, పరలోకానికి సంబంధించింది కాదు, పరలోక రాజ్యానికి సంబంధించింది. చాలామంది రెండు ఒకటి అనుకుంటారు. కాదు, పరలోక వేరు, పరలోక రాజ్యము వేరు. సో పరలోక రాజ్యం అంటే దేవుడు భూమి మీద స్థాపించనై ఉన్నటువంటి భౌతిక రాజ్యం, దాన్ని పరలోక రాజ్యం అంటారు. యూదులందరూ కూడా ఆ రాజ్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఈ యొక్క రాజ్య స్థాపన టైంకి సంఘం భూమి మీద ఉండదు, సంఘం అప్పటికే కొనిపోబడుతుంది. కొనిపోబడినటువంటి సంఘం తిరిగి భూమి మీదకి రాదు. పౌలు లేఖనాలను అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. చర్చ్ విల్ నెవర్ రిటర్న్ బ్యాక్ టు ద ఎర్త్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలంటే డెస్టినేషన్ అటువంటి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎత్తబడిన సంఘం తిరిగి భూమి మీదకి రాదు. సో భౌతికమైన రాజ్య స్థాపన టైంకి చర్చ్ అనేది భూమి మీద ఉండదు. కాబట్టి ఈ పారబుల్స్ ఏవి కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉన్న వాళ్ళకి అప్లై అవ్వదు. సో ఒక్క మాట చెప్తే సరిపోతుందా అంటే లేదు, చాలా విషయాలు మనం కవర్ చేస్తున్నాం. అందుకే నా వీడియోస్ ప్రతి ఒక్కటి ఆర్డర్గా మీరు ఫాలో అవుతే, సిస్టమేటిక్గా మీరు ఫాలో అవుతే ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇక పారబుల్ చర్చికి సంబంధించింది కాదని చెప్పారు, ఇది పరలోక రాజ్యానికి సంబంధించి అని చెప్పారు, బాగానే ఉంది. సో ఈ పారబుల్ ఒక మాట చెప్పాలంటే ఇది దేనికి సంబంధించింది అన్నట్లంటే, ఎస్, దిస్ పారబుల్ ఈజ్ ఆల్సో అబౌట్ ద కరప్షన్. ఎస్, మీరు విన్నది కరెక్టే. దిస్ పారబుల్ టాక్స్ అబౌట్ ద కరప్షన్. ప్రీవియస్ పారబుల్స్ మీరు బాగా గమనించినట్లయితే, అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎన్ని పారబుల్స్ ఉన్నాయని చెప్పాను? 7 పారబుల్స్ ఉన్నాయి. మొదటి ఒక ఉపమానంలో విత్తువాని ఉపమానము. సో అక్కడ విత్తువాడు విత్తుతూ ఉండగా దుష్టుడు ఏం చేశాడు? సైలెంట్గా ఉండి వాచ్ చేస్తున్నాడా? వాడు కూడా వాడి మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. అంటే దుష్టుని కార్యం కూడా అక్కడ ఉంది. ఒక పక్కన దేవుని కార్యం ఉంది, ఒక పక్కన దుష్టుని కార్యం కూడా ఉంది. అది క్లియర్గా మనం చూసాం. రెండవ పారబుల్ గురులు గూర్చిన ఉపమానము. ఈ పారబుల్లో కూడా మరి అక్కడ గోధుమలు విత్తి ఉండగా అపవాది ఏం చేశాడు? చల్లకున్నాడా? వాడు కూడా కరప్ట్ చేయడానికి వాడు గురుగులు విత్తుతున్నాడు. సో ఇట్ స్పీక్స్ అబౌట్ ద కరప్షన్. ఓకే, ఎక్కడ దేవుని కార్యం ఉంటుందో దాన్ని పాడు చేయడానికి దుష్టుని కార్యం కూడా జరుగుతూ ఉంది అనేది పారబుల్లో ఆ సీక్వెన్స్ మనకి కనిపిస్తూ ఉంది. మూడవ పారబుల్ ఏంటిది? అది ఆవగింజను గూర్చిన ఉపమానము. సో ఆ ఉపమానంలో మనం క్లియర్గా చూసాము. అది విత్తనముగా స్టార్ట్ అయింది, కానీ అది మొక్కగా కాకుండా ఏకంగా మానైపోయింది. అవి కొమ్మలు వచ్చేసాయి. ఆకాశ పక్షులు వచ్చి కూడా సైతం వచ్చి ఆ కొమ్మలో నివాసం చేస్తారు. అంటే అబ్నార్మల్ దట్ స్పీక్స్ అబౌట్ ద కరప్షన్. ఆ వీడియో వాచ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక 4వ పారబుల్ కూడా అదే సీక్వెన్స్నే ఫాలో అవుతా ఉంది. ఈ పులుసుల పిండి గురించి ఉపమానం కూడా ఇందులో కూడా కరప్షన్ గురించి మనం చూస్తున్నాం. అందుకే పారబుల్ అర్థం చేసుకోవాలంటే పారబుల్ ఒకటే కాదు, దాని నేపథ్యం కూడా చూడాలి. అంటే దాని యొక్క బ్యాక్గ్రౌండ్లో ప్రభు ఏ కాంటెక్స్ట్లో చెప్తున్నాడో తెలుసుకోవాలి. ఈ పారబుల్ కూడా ఇట్ స్పీక్స్ అబౌట్ ద కరప్షన్. ఏ కరప్షను, ఎలాంటి కరప్షను అనేది మనం డీటెయిల్గా ఈ యొక్క పారబుల్ స్టడీలో మనము చూడబోతున్నాం. అందుకే వీడియోని చివరిదాకా వాచ్ చేయండి. ఫైన్, రైట్గా ఇంకా పారబుల్లోకి వెళ్ళిపోతాం. ఈ యొక్క పారబుల్లో పుల్లని పిండి అనే మాట గమనించండి. పుల్లని పిండి, పుల్లని తీసుకొని దేంట్లో అయినా కలిపితే అది ఏమవుతుంది? అది మొత్తం మార్చేస్తుంది. సో బైబిల్లో పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఎక్కడైతే పులిపిండి గురించి ప్రస్తావన వచ్చిందో టైపలాజికలీ ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ కరప్షన్. ఎలా చెప్పగలుగుతారు పాస్టర్ గారు అంటే, కొన్ని లేఖనాల్ని మనం పరిశీలన చేస్తే కానీ ఒక కంక్లూజన్కి రాలేదు. సో కాబట్టి కొన్ని లేఖనాల్ని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. బైబిల్లో ఫస్ట్ మెన్షన్ ఆఫ్ అన్లీవెన్. లీవెన్ అంటే పులిసింది, అన్లీవెన్ అంటే పులియనిది. బైబిల్లో పులియకుండా రొట్టెలు చేసేటువంటి మొదటి ప్రస్తావన ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఆదికాండము 19వ అధ్యాయంలో కనపడుతుంది. ఏ సందర్భంలో అంటే 3వ వచనం చూడండి. ఆయనను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. లోతు ప్రస్తావన ఇది. లోతు ఇంటికి దేవదూతలు వస్తారు కదా, అప్పుడు లోతు ఏం చేస్తున్నాడు? బలవంతం చేస్తే వాళ్ళు ఇంట ప్రవేశించారు. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. పొంగని రొట్టెలు, అన్లీవన్, పొంగని. ఇప్పుడు పులుసుది ఉంటే పొంగుతుంది, పులుసు లేకపోతే అది పొంగదు. సో ఇక్కడ లోతు ఎలాంటి రొట్టెలు కాలుస్తున్నాడు అంటే పొంగని రొట్టెలు కాలుస్తున్నాడు.
అంటే పులిసిన దాంతో రొట్టెలు చేయట్లేదు, పులియని రొట్టెలు చేస్తున్నాడు. ఏమండి, దుష్ట పట్టణమైనటువంటి ఆ సొదొమ పట్టణంలో పులిసిన రొట్టెలు కోకొలలుగా ఉంటాయి, పులిసిన దండిగా ఉంటాయి, లేవంటారా? సో ఆ రొట్టెలు తీసుకొచ్చి ఇక గెస్ట్లకు పెట్టిండొచ్చు లోతు, కానీ అలా చేయట్లేదు. ఎలాంటి ఆహారం పెట్టాలో తెలుసు లోతుకి, ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం పెట్టాలో లోతుకి బాగా తెలుసు. కాబట్టి చాలా స్పెసిఫిక్గా పొంగని రొట్టెలే చేసి ఆ అతిథులకు పెడుతున్నాడు. అంటే లోతు కూడా ఎలాంటి వాడు అంటే పేతులు లాంటి వాడు. గుర్తుందా మీకు? అపోస్తకారము 10వ అధ్యాయం 14వ వచనంలో పేతురు ఒక మాట అంటాడు, ఏమని? నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నేను ఎన్నడూ కూడా తినలేదయ్యా. దేవుడు అంటాడు, నీకు చతుస్పాద జంతువులు ఉన్నాయి కదా, కనపడుతున్నాయి కదా పేతురు, తిను అంటే పేతురు అంటాడు, ప్రభువా నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేను ఎన్నడూ తినలేదు, నా పెదలు గుండా వెళ్ళలేదయ్యా, ఎలా తినగలుగుతాను అలాంటి అపవిత్రమైంది, నేను తినను. ఇక లోతు కూడా అలాంటి వాడే. కాబట్టి ఏమి తినాలి, ఎలాంటి తినాలి, ఎలాంటిది అతిథులకు ఇవ్వాలో లోతుకి బాగా తెలుసు. అందుకే పొంగ రొట్టెలు చేస్తున్నాడు. ఇక్కడ మీకు ఒక మాట చెప్పినేమండి, చాలామందికి ఫిజికల్ ఫుడ్ పట్ల చాలా ఆసక్తి ఉంది. ఫిజికల్ ఫుడ్ పట్ల అంటే షుగర్ ఎక్కువైనా అదో షుగర్ ఎక్కువైంది, సాల్ట్ ఎక్కువైపోయింది, దీంట్లో ఆయిల్ ఎక్కువగా ఉంది, లేదా ఇది ఈ ఈ పదార్థం అండి, ఇక మైదా ఎక్కువగా ఉందండి, ఇది మంచిది కాదండి, లేదా ఇది డీప్ ఫ్రైడ్ అండి, ఈ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అండి. అంటే తీసుకున్నటువంటి ఆహారం, భౌతికమైన ఆహారంలో చాలా నాలెడ్జ్ ఉంది, చాలా వరకు వాళ్ళకి ఒక అవగాహన ఉంది. ఎలాంటి ఆహారము శరీరానికి మంచిది, ఎలాంటి ఆహారము శరీరాన్ని పాడు చేస్తుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచి ఆరోగ్యం వస్తుంది. అండ్ వాళ్ళు టైం తీసుకొని ఆహార విషయంలో శ్రద్ధ పెట్టి, ఒకవేళ రాకపోయినా అలాంటి ఒక ఆహారాన్ని ఎలా కుక్ చేయాలో నేర్చుకొనైనా సరే దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఒక ఫిజికల్ ఫుడ్ గురించే, ఏది పడితే తినరు, తెలుసు తింటే ఆరోగ్యం పాడుతుందని తెలుసు, అందుకే చాలా జాగ్రత్తగా ఉంటారు. భౌతికమైనటువంటి ఆహారం ఏది పడితే అది తీసుకోనటువంటి వీళ్ళు స్పిరిచువల్ ఫుడ్కి వచ్చేపాటికి ఎందుకు అంత అజాగ్రత్తగా ఉంటారు, ఎందుకంత సోములుగా ఉంటారు? పుల్పీట్ మీద నిలబడి ఏ వాక్యం చెప్పినా కూడా తీసేసుకుంటారు. అంత వాక్యమే కదండి, ఎవరు చెప్పినా వాక్యమే కదండి, ఏదైనా వాక్యమే కదండి. అంటే ఫిజికల్ ఫుడ్లో కూడా అలాగే ఏదైనా ఆహారం తినేస్తావా? నీకు తెలుసు అది తింటే నీ ఆరోగ్యం పాడవుతుంది. అది ఆహారం అయినా సరే, అది మంచి బేకరీలో ఉన్నా సరే, లేదా ఒక మంచి డెలిషియస్గా ఉన్నా సరే, ఆకర్షణీయంగా ఉన్నా సరే, నువ్వేం చేస్తావు? నో అని చెప్తావు, స్ట్రిక్ట్గా ఉంటావు. అలాంటిది పుల్పిట్ మీద లేదా టీవీలో లేదా ఎక్కడో చోట పుస్తక రూపంలో వాక్యం అనేది ఉన్నప్పుడు పరిశీలన చేయకుండా ఎలా తీసుకోగలుగుతున్నాం? పౌలంతటి వాడే ప్రకటిస్తున్నప్పుడు బెరియా క్రైస్తవులు ఏం చేశారు? బెరియా పట్టణస్థులు వాళ్ళు పౌలు చెప్పిన మాటలు ఆ విధంగా ఉన్నాయో లేదో లేఖనాలే పరిశోధన చేస్తున్నారు. పౌలు గారు కదండి, ఆయన గొప్ప సేవకుడు అండి, ఆయన మన మంచిగా చెప్తాడండి, అన్నిటికీ ఆమె చెప్పేద్దాం, అన్నిటికీ ప్రైజ్ ది లార్డ్ అని చెప్పేద్దాం అని గుడ్డిగా తల ఊపలేదే. పౌలంతటి ప్రసంగాన్నే లేఖనాలతో టాలీ చేసుకుంటున్నారు. ఈరోజు అలాంటి వాళ్ళు ఉన్నారా? స్పిరిచువల్ ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఉన్నారా? ఇది దుర్బోధ, ఇది తప్పుడు బోధ, ఇది కరెక్ట్గా డివైడ్ చేసి చెప్పలేదు, వీళ్ళు లా అండ్ గ్రేస్ మిక్స్ చేస్తున్నారు, ఇది నా స్పిరిచువల్ సోల్కి చాలా డ్యామేజ్ చేస్తుంది, నా ఆత్మీయ అభివృద్ధికి అది పనికిరానిటువంటి సందేశం ఇది. నువ్వు డిజైన్ చేయగలుగుతున్నావా? చాలామందికి ఈ యొక్క స్పిరిచువల్ అపటైట్ లేదు. ఫిజికల్ ఫుడ్ మీద ఉన్నటువంటి ఇది స్పిరిచువల్ ఫుడ్ మీద లేదు. అన్నీ కూడా ఎంత చెత్త వాయినా సరే తీసేసుకుంటారు. అది నీ ఆరోగ్యానికి, నీ ఆత్మీయ ఆరోగ్యానికి ప్రమాదము, నీ ఆత్మీయ అభివృద్ధికి అది కుంటుపడుతుంది, చాలా డేంజర్. అందుకే పౌలు పదే పదే తప్పుడు బోధల గురించి చాలా ఖండిస్తూ ఉన్నాయి. ఈ వీడియో చివరిలో మనం అది కూడా చూడబోతున్నాం. జీవాహారాన్ని ఇవ్వడానికి బదులుగా నేటి సేవకులు ఏం చేస్తారో తెలుసా? లా అండ్ గ్రేస్ని రెండు కూడా మిక్స్ చేసి దానికి అందమైనటువంటి కథలటువంటి ఫ్లేవర్స్ని యాడ్ చేసి, పెట్టకథలు, బుర్రకథలు, జోకులటువంటి మంచి టాపింగ్స్ని యాడ్ చేసి ఇస్తుంటే దాన్ని చాలామంది తినేస్తున్నారు. సచ్ ఎ డేంజర్ ఇట్ ఈస్. బిలీవర్గా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఫైన్. సో మొదటి ప్రస్తావన చూస్తాం. రెండవ ప్రస్తావన ఎక్కడ కనపడుతుంది?
నిర్గమకాండ 12వ అధ్యాయం. అంటే పస్కా మొదటిసారి ఆచరించేటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు 15వ వచనంలో, 7 దినములు పులియని రొట్టెలు తినవలెను, మొదటి దినమున మీ ఇళ్ళలో నుండి పొంగినది పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇజ్రాయేలు నుండి కొట్టివేయబడును. ఏమంటే పులిసినది మంచిది అయితే దేవుడు ఎందుకు దాన్ని పారవేయమంటున్నాడు? ఒకవేళ అది తింటే నేను కొట్టేస్తానని ఎందుకు అంటున్నాడు? మీరు ఒకసారి ఆలోచించండి. లీవన్ ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్. అది మంచిదైతే లోతు కూడా అలాగ చేసి పెట్టి ఉండేవాడు. ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడు? పులిసినది మీరు చేయకూడదు, పులిసినది మీ ఇంట్లో ఉండకూడదు, దాన్ని పారవేయాలి. అందుకే ఇప్పుడు కూడా యూదులు ఏం చేస్తారంటే పస్కాని ఆచరించే కంటే ముందు ఇంట్లో ఉన్నటువంటి పులిసినదంతా కూడా ఫస్ట్ దాన్ని తీసేస్తారు. దాన్ని బెడికాడ్ కమేజ్ అంటారు. కమేజ్ అంటే పులిసినది, బెడికాడ్ కమేజ్ అంటే సర్చ్ ద లివెన్ అని. వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లంతా కూడా బాగా వెతికి ఎక్కడెక్కడ ఉన్నా పులిసినది ఎక్కడెక్కడ ఉన్నా నీట్గా దాన్ని తీసేసుకొని బయటికి వెళ్ళి దాన్ని పడేస్తారు. దాన్ని బెడికాడ్ కమేజ్ అంటారు. నేను హీబ్రూ నేర్పించాను కదా, సో నా హీబ్రూ కోర్స్లో ఒక ప్లేలిస్ట్ ఉంటుంది నా యూట్యూబ్ ఛానల్లో. ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ అండ్ జీవిష్ పాస్ ఓవర్ అని ఒక అద్భుతమైనటువంటి టీచింగ్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. అంటే యూదులు ఇప్పటికి కూడా ఎలాగ కూర్చుంటారు, టేబుల్ మీద ఎలాంటి పదార్థాలు ఉంటాయి, అండ్ వాళ్ళకి సర్వీస్ని ఎలా స్టార్ట్ చేస్తారు, అది వివరిస్తూ 2వ భాగంలో ఈ బెడికాడ్ కమేజ్ గురించి చెప్పాను. అంటే ఏ విధంగా తమ ఇళ్ళలోంచి ఈ పులిసిన పిండిని బయట పారేస్తారు. ఆ వీడియో మీరు వాచ్ చేయండి. అఫ్కోర్స్ ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ ఫర్ మరి ఛానల్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఆ వీడియోస్ ప్లే అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాదు, మెంబర్షిప్ కూడా తీసుకున్న వాళ్ళకి ఆ వీడియోస్ ప్లే అవుతాయి. సో మెంబర్స్కి మాత్రమే ఆ ప్రివిలేజ్ ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ వీలైతే మెంబర్షిప్ తీసుకోవడానికి కూడా ట్రై చేయండి. ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ జూవిష్ పాస్ ఓవర్ తెలియదా? మీకు కమ్యూనియన్ గురించిటువంటి సంపూర్ణ అవగాహన లేనట్టే. సో ప్రభు బల్ల గురించి లోతుగా తెలుసుకోవాలంటే మాత్రము ఆ సబ్జెక్ట్ని మీరు కవర్ చేయాలి. ఫైన్. అలాగే ప్రభు ఏమంటాడంటే నిర్గమకాండ 34:25లో, నీవు పులిసిన దానితో నా బలిరక్తమును అర్పింపకూడదు, పులిసిన దానితో నా బలిరక్తమును రెండు కూడా కలపద్దు. ఒకవేళ పులిసినది మంచిదైతే దేవుడు అర్పించని చెప్పాలి. అది మంచిది కాదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? అర్పించవద్దు. లేవియకాండ 2వ అధ్యాయం 11వ వచనం, మీరు యెహోవాకు చేయు నైవేద్యం ఏదియు పులిసి పొంగిన దానితో చేయకూడదు. చెప్పండి, ఇక్కడ పులిసినది పాజిటివ్గా చెప్పబడిందా, నెగిటివ్గా చెప్పబడిందా? నెగిటివ్గా చెప్పబడతా ఉంది. అందుకే ప్రభు అంటాడు అలా చేయొద్దండి. రైట్. సో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒకటి చూసాం. పోనీ న్యూ టెస్ట్మెంట్లో ఏమైనా మారిందా? పాస్టర్ గారు మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ చూపించారు, మనం న్యూ టెస్ట్మెంట్లో ఉన్నాం కదా అని అంటే, సరే ఒకసారి కొత్త నిబంధనలో ఉన్న కొన్ని వచనాలు మనము పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. అక్కడ ప్రభు శిష్యులతో ఒక మాట అంటాడు. ఏమని? చూచుకొనండి, పరిసయ్యుల సద్దుకాయలు అనువారి పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడండి అన్నాడు. సో పరిసయ్యులు సద్దుకాయలు పులిసిన పిండి గురించి జాగ్రత్త పడాలి. ఇది ఏమై ఉండునా? 7వ వచనం అనుకున్నారు, మేము రొట్టెలు తేలేదు కదా అందుకే ప్రభు మమ్మల్ని గద్దిస్తున్నాను అనుకున్నారు. ప్రభు వాళ్ళ ఆలోచన సరి చేస్తూ అంటాడు కదా 11వ వచనంలో, నేను రొట్టెల గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహించుచున్నారు? పరిసయ్యులు సద్దుకాయలు అనువారు పులిసిన పిండి గూర్చియే జాగ్రత్త పడండి. ఎందుకంటే దే బోత్ టీచ్ కరప్ట్ డాక్ట్రిన్స్ విత్ వెయిన్ ట్రెడిషన్స్. ఇద్దరు కూడా ఏంటంటే కరప్ట్ డాక్ట్రిన్స్ అన్నమాట. సిద్ధాంతాలు సరిగ్గా లేవు, పాడు చేసేటువంటి సిద్ధాంతాలని వాక్యంలో కలిపి కొడుతున్నారు. వ్యర్థమైన సంప్రదాయాలన్నీ కూడా తీసుకొచ్చేసారు. దేని వాక్యం కంప్లీట్గా ట్విస్ట్ చేసేస్తున్నారు. అందుకే ఈ 2 మత గుంపుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పేవన్నీ కూడా కరప్టెడ్ డాక్ట్రిన్స్, అవి దేవుని నుండి వచ్చినవి కావు కనుక చాలా కేర్ఫుల్గా ఉండండి అని యేసు ప్రభువారు తన శిష్యుల్ని హెచ్చరిస్తున్నారు. అండ్ ఆ హెచ్చరికను కూడా దేంతో పోల్చున్నాడు? పులిసిన పిండితో పోలుస్తున్నాడు. ఎందుకంటే అది స్టార్ట్ అయ్యి ఏముందిలే అని వదిలేసామా అది మొత్తము పాకిపోతుంది, అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అందుకే ఇలాంటి టీచింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు హెచ్చరిక ఇచ్చాడుగా. ఇప్పుడు లూకా సువార్త 12వ అధ్యాయం చూడండి. అంతలో ఒకరికొకడు త్రొక్కుకున్నట్టు
వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లా చెప్పసాగిను, పరిశీల వేషధారణ అను పులిసిన పిండి గురించి జాగ్రత్త పడండి. హిపోక్రసీ, రాంగ్ టీచింగ్స్, వైన్ ట్రెడిషన్స్, హిపోక్రసీ, ఇవన్నీ కూడా పులిసిన పిండికి లింక్ అయింది. చెప్పండి, ఎక్కడ పులిసిన పిండి పాజిటివ్గా చెప్పబడిందా? ఛాన్స్ లేదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో నెగిటివ్గా చెప్పబడింది, న్యూ టెస్ట్మెంట్లో కూడా నెగిటివ్గానే చెప్పబడింది. సో లూకా సువార్త 12వ అధ్యాయం చూసాం కదా. ఇప్పుడు 13వ అధ్యాయానికి వచ్చేయండి. 13వ అధ్యాయంలో మనకి ఈ యొక్క పులిసిన పిండి గురించి రాయబడింది. అంటే నేపథ్యం చూస్తే అక్కడ ఏముంది, మన ముందు వచనం చూస్తే అది ఈ వచనాలన్నీ కూడా ఏంటి, నెగిటివ్గానే చెప్పబడుతున్నాయి ఈ పులిసిన పిండి గురించి. అలాంటిది సడన్గా లూకా సువార్త 13వ అధ్యాయానికి వచ్చి లేదు తూచిది, ఇక్కడ మాత్రం మీరు పాజిటివ్గా తీసుకోండి అన్నట్టుగా ప్రభు పాజిటివ్గా చెప్తున్నాడా? మీరు అర్థం చేసుకోవాలి. ఒక ఫ్లోలో వెళ్తూ ఉంది, ఒక నేపథ్యంలో వెళ్తూ ఉంది. పులుసుల పిండి దేవుడు ఒకటే లైన్ మెయింటైన్ చేస్తున్నాడు అని ఎక్కడ కూడా మార్చలేదు, ఎక్కడ కూడా చేంజ్ చేయలేదు. పులుసుల పిండి ఈజ్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ద నెగిటివ్ థింగ్స్, కరప్షన్. మళ్ళీ అలాంటిది ఈ యొక్క ప్యారబుల్లో ఇది పాజిటివ్ అని ఎలా అనుకోగలుగుతారు? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆ లైన్ బ్రేక్ చేశాడా? లేదు. పోనీ దీని తర్వాత ఇంకా ఏమైనా వచనాలు ఉన్నాయా అంటే ఎస్, మొదకొంత 5వ అధ్యాయం చూడండి, 6-7 వచనాలు. పులిసిన పిండి కొంచెం ఎన్ను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిని లేని వారు కనుక కొత్త ముద్ద ఉటకాయ పాతదైన పులిపిని తీసి పారవేయండి. ఒకవేళ పులిసినది పాజిటివ్ అయితే ఎందుకు పారవేయమని పౌలు చెప్తున్నాడు. ఇక లాస్ట్ ప్యాసేజ్, ఈ పులిసిన పిండి గురించినటువంటి లాస్ట్ ప్యాసేజ్ గల్తీ 5వ అధ్యాయం చూడండి, 7, 8, 9, 10 వచనాలు. మీరు బావుగా పరిగెత్తుచుంటుని సత్యం నాకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడిగించను. ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వల్ల కలగలేదు. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతయు పులియ చేయును. పులిసిన పిండి కొంచెమైన ముద్దంతా కూడా పులియ చేయును. నెగిటివ్. బైబిల్లో లాస్ట్ ప్యాసేజ్ ఇదే. సో ఆల్మోస్ట్ చాలా ప్యాసేజ్ కవర్ చేస్తాం. ఎక్కడైనా సరే పాజిటివ్గా చెప్పబడిందా? చెప్పబడలేదు. అలాంటిది గిల్స్ ఎక్స్పోజిషన్ ఆన్ ద ఎంటైర్ బైబిల్ కామెంటరీలో ఏముంది? లేదండి, ఇతర చోట్ల అంతా కూడా నెగిటివ్ చెప్పబడిన ఈ సువార్తలో మాత్రమే, ఈ ప్యారబుల్లో మాత్రమే దాన్ని పాజిటివ్గా తీసుకోవాలని ఈయన ఎలా చెప్పగలుగుతాడు? అంతకుముందు నెగిటివ్గా చెప్పబడింది, ఈ ప్యారబుల్ తర్వాత కూడా అది నెగిటివ్ సెన్స్లో చెప్పబడింది. ఈ ప్యారబుల్లో మాత్రమే పాజిటివ్గా తీసుకోవాలని ఈ గిల్స్ ఎక్స్పోజిషన్లో, ఈ కామెంటరీలో ఈయనకి ఎవరు చెప్పారు? సో ఈ ప్యారబుల్లో కూడా ఈడ పులిసినది అంటే అది పాజిటివ్గా చెప్పబడలేదు అనే విషయము చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి మీ మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి. చాలాసార్లు ఏమవుతుందంటే ట్రెడిషనల్ టీచింగ్స్ అని విని సత్యము ప్రకటించినప్పుడు దాన్ని తీసుకోవడానికి మైండ్ ఒప్పుకోదు. ఒకసారి ఇట్ ఈస్ ట్రూ ఫ్యాక్ట్. లేఖనాలు మేము ముందు ఉంచారు. మనకి కొలబద్ది ఏంటి చెప్పండి? లేఖనాలే. ఓకే, సో పుల్లని పిండి అంటే కరప్షన్కి సింబల్ అని చాలా క్లియర్గా తెలుసుకున్నాం. మరి పిండి అంటే ఏంటి? ఈ స్త్రీ ఏం చేస్తూ ఉంది? పుల్లని పిండి తీసుకొని పిండిలో కలుపుతూ ఉంది. ఇక్కడ పిండి అంటే ఏంటి? పిండి ఎవరు? పిండి అంటే లోకం కదండి. లోకం అని ఎవరు చెప్పారు? అది సెల్ఫ్ ఇంటర్ప్రిటేషన్, ఓన్ ఇంటర్ప్రిటేషన్. అది పిండి అంటే ఎవరు? సింపుల్ అండి. మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా మనకు ఆన్సర్ లేనప్పుడు ఏం చేయాలి? బ్యాక్గ్రౌండ్ని మనం కాస్త మనం ఎగ్జామిన్ చేయాలి. విత్వాని ఉపమానంలో మనకేం కనపడుతుంది? అక్కడ విత్తనము కనపడుతుంది. ఆ విత్తనం ఏంటి చెప్పండి? విత్తనము దేవుని యొక్క రాజ్య సువార్త అని మనం చూసాం. రెండవ ఉపమానంలో గురువులు గురించిన ఉపమానం చూసాం. అక్కడ కూడా మనకు విత్తనమే కనపడుతుంది. ఆ విత్తనం ఎవరితో పోల్చబడింది? రాజ్య సంబంధులతో పోల్చబడింది. అంటే సీడ్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద కింగ్డమ్. రాజ్య సువార్త రాజ్య సంబంధులను ఉత్పత్తి చేస్తూ ఉంది. క్లియర్? సో ఈ రాజ్య సంబంధులు ఎవరు? జ్యూస్, బిలీవింగ్ జ్యూస్. ప్రపంచం కాదు ఇక్కడ, బిలీవింగ్ జ్యూస్. రాజ్య సువార్త ప్రకటించబడింది. చెప్పండి, రాజ్య సువార్త అందరికీ ప్రకటించబడిందా? ఓన్లీ ఫర్ ద జ్యూస్. ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవరి వద్దకు వెళ్ళొద్దండి, నశించినటువంటి ఇజ్రాయెల్ వద్దకు వెళ్ళండి, ఎవరు అన్యుల మార్గం వెళ్ళకండి. ప్రభు చాలా క్లియర్గా చెప్పేశాడు. రాజ్య సువార్త ఈజ్ ఫర్ ద జ్యూస్.
సువార్త గుడ్ న్యూస్. ఎందుకంటే ఈ యూదులు రాజ్యం కోసం ఎదురు చూస్తారు, అది చూడడానికి ప్రభు వచ్చాడు, అది వాళ్ళకి గుడ్ న్యూస్. అది విన్న తర్వాత చాలామంది రాజ్య సువార్త నమ్మారు, అందుకే రాజ్య సంబంధులుగా మార్చబడ్డారు. సో కాబట్టి ఈ గురువులు ఉపమానంలో గోధుమలు ఎవరు అంటే రాజ్య సంబంధులు. ఇవంటే ఇక్కడ 3వ పారబుల్లో ఇక్కడ మనకి పిండి కనపడతా ఉంది. పిండి అంటే ఈ పిండి ఎక్కడి నుంచి వస్తుంది? గింజల నుంచే పిండి వస్తుంది, గోధుమల నుంచే పిండి వస్తుంది. అంటే 3వ పారబుల్లో ఈ పిండి ఎవరో కాదు, 2వ పారబుల్లో గోధుమలు ఏమైతే ఉన్నాయో ఆ గోధుమల నుంచి వచ్చినదే ఈ పిండి. సో ఇక్కడ పిండి అంటే ఎవరో కాదు, బిలీవింగ్ జ్యూస్, నమ్మినటువంటి వాళ్ళు. సో సువార్తలో కొంచెముగా ప్రారంభించినటువంటి ఒక చిన్న మంద, లిటిల్ ఫ్లాక్ లేదా బిలీవింగ్ జ్యూస్, వీళ్ళు ఇక పిండి. ఇక మొదట్లో ఉన్నటువంటి ఈ యొక్క పిండిలో ఎలాంటి కల్మషం లేదు, ఎలాంటి తప్పు లేదు, ఎలాంటి లోపము లేదు, పాపము లేదు. సో పర్ఫెక్ట్గా మంచిగానే ఉంది ఇక పిండి. ఈ పిండికి పులిసిన పిండి అనేది యాడ్ చేయబడింది. ఇది పారబుల్లో ఇది కాన్సెప్ట్. అర్థమవుతుందా? సో ఇక్కడ పులిసిన పిండి ఎప్పుడైతే యాడ్ చేయబడిందో ఈ పిండి అంతా కూడా పులిసిపోయింది. సో దిస్ పారబుల్ స్పీకింగ్ అబౌట్ ద కరప్షన్ ఇన్ ద కింగ్డమ్. అంటే ఇక రాజసువార్తను విని విని సాగుతూ ఉండగా ఏ విధంగా దుష్ట కార్యం కూడా చేసి వీళ్ళందరినీ పాడు చేస్తుందో ఆ కరప్షన్ గురించి మాట్లాడేటువంటి పారబులే కానీ బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్నటువంటి వారిని కరప్ట్ చేసేటువంటి పారబుల్ కాదు ఇది. మీరు ఒకసారి ఆలోచించండి, బాడీ ఆఫ్ క్రైస్ట్లో రక్షించబడినటువంటి ఏ వ్యక్తినైనా సరే, ఆ వ్యక్తి పాపినా కాదు, హీఈస్ సేవ్డ్, రక్షించబడ్డాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, అతని జీవం క్రీస్తుతో దాచబడి ఉంది. ఏమండి, అతడు దేవుని ఆత్మతో ముద్రించబడ్డాడు, విమోచకుడుకు ముద్రించబడ్డాడు, పరిశుద్ధాత్మ స్వాస్థ్యంగా ఇవ్వబడ్డాడు, క్రీస్తు ఒక అవయముగా మార్చబడ్డాడు. అలాంటి పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తిని ఏ పాపమైనా కరెక్ట్ చేయగలుగుతుందా? దాన్ని మనం ఎటర్నల్ సాల్వేషన్ అంటాం. మోరల్గా కరప్ట్ అవ్వచ్చు ఆ వ్యక్తి, రక్షించబడినా కానీ క్రియలు ప్రవర్తన సరిగా లేకపోతే మోరల్గా కరప్ట్ అవ్వచ్చేమో కానీ, బట్ హీ స్పిరిట్ ఈజ్ ఎటర్నల్లీ సేవ్డ్. అందుకే సాల్వేషన్ అటువంటి ఆ సబ్జెక్ట్లో మనం చాలా విషయాలు మనం డిస్కస్ చేసాం. సో ఈ యొక్క పారబుల్ ఈజ్ స్పీకింగ్ అబౌట్ ద కరప్షన్ ఇన్ ద కింగ్డమ్, నాట్ అబౌట్ ద కరప్షన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో రెండు కూడా మనము కలపడానికి వీల్లేదు. మరి చర్చ్ నేటి సంఘాల కరప్షన్ లేదా అండి అంటే ఉంది. దాన్ని మనము ఎండ్ ఆఫ్ ద వీడియోలో మనం దాన్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాము? సో ఇక్కడ పులుసు పిండి ఏంటో తెలుసుకున్నాం. ఆ పులుసున పిండి ఏంటో కాదు, కరప్షన్. అది ఎలాంటి కరప్షను? కరప్టెడ్ డాక్ట్రిన్స్, తప్పుడు సిద్ధాంతాలు, అది నేర్చుకున్నాం. పిండి అంటే ఏంటి? పిండి అంటే బిలీవింగ్ జ్యూస్ అని మనం నేర్చుకున్నాం. ఇకపోతే అసలైనటువంటి క్యారెక్టర్ ఎవరు ఇక్కడ అంటే స్త్రీ అని రాయబడి ఉంది. స్త్రీలు కాదు, ఒక్క స్త్రీ అని రాయబడింది. పర్టికులర్గా ఒక్క స్త్రీ అని రాయబడింది. ఆ స్త్రీ తీసుకొని దాచిపెడతా ఉంది. ఇంతకీ ఎవరు స్త్రీ? ఒక స్త్రీ ఏంటి? తీసుకొని దాచిపెట్టడం ఏంటి? నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ స్త్రీ ఎవరు కాదని చర్చ్ అండి, ఆ పులని పిండి సువార్త అండి. సో ఆ పిండి అంటే లోకం అండి, ప్రపంచ సువార్తికను చేయడం అండి అని ఈ పారబుల్లో చర్చ్కి అప్లై చేస్తుంటారు. ఇక్కడ పారబుల్ స్త్రీని చర్చ్గా బోధిస్తూ ఉంటారు. అంటే మన బోధకుల గొప్పతనం ఏంటంటే ఎక్కడ కనపడినా అది చర్చికి ఆపాదిస్తుంటారు, ఎక్కడ కనపడిన చర్చికి ఆపాదిస్తుంటారు. దాన్నే రీప్లేస్మెంట్ థియాలజీ అంటారు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఏదైనా సంగతి తీసుకోండి, అక్కడ కూడా చర్చ్ చూపిస్తారు. ఓల్డ్ టెస్ట్మెంట్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ తీసుకొని ఒక ప్యాసేజ్ చూడండి, దాన్ని కూడా చర్చ్కి అప్లై చేస్తుంటారు. రీప్లేస్మెంట్ థియాలజీ, దయచేసి రీప్లేస్మెంట్ థియాలజీ ఒక వీడియో వేసిన చూడండి, అది ఎంత డేంజరో మీకు అర్థమవుతుంది. You cannot find the church in the Old Testament and you cannot find a church in the Gospels. ఎందుకు తెలుసా? చర్చ్ ఈజ్ అ మిస్టరీ రివీల్డ్ టు పాల్. సంఘం అనేది ఒక మర్మం, అది దేవుడు పౌలు ద్వారా బయలుపరచాడు. అంతవరకు అది మర్మముగానే ఉన్నది. చర్చ్ ఈజ్ అ మిస్టరీ రివీల్డ్ టు పాల్. ఎఫెసీ 3వ అధ్యాయం 6వ వచనం. ఏంటి ఆ మర్మం? ఈ మర్మం మీదనగా అన్యజనులు సువార్త వలన, ఏ సువార్త వలన? రాజసువార్త కాదు, కృపా సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు, ఒక శరీరమందలి సాటి అవయములు, వాగ్దానములో పాలువారై ఉన్నారు. వీళ్ళిద్దరు
జ్యూస్ అండ్ జెంటైల్స్ ఆర్ బోత్ ఆర్ వన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఇద్దరు కూడా సమానులు, సమాన వారసులు. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి, చర్చ్ గురించి, గ్రేస్ చర్చ్ గురించి పౌలుకి దేవుడు బయలుపరచాడు. అందుకే ప్రభు అంటాడు ఈ మర్మము అంటాడు. సో ఈ మర్మము దేవుడు ఎలా పౌలు గారికి ఇచ్చాడు? ఎఫెసీ 3వ అధ్యాయం వచ్చి చూడండి. క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడినది. దేవదర్శనం అంటే రెవల్యూషన్. దేవుడు దీన్ని పౌలు గారికి రెవల్యూషన్ ద్వారా బయలుపరిచాడు. 4వ వచనం, క్రీస్తు మర్మం గురించిన నాకు కలిగిన జ్ఞానము, విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ద్వారా ఈ బాడీ ఆఫ్ క్రైస్ట్ గురించి దేవుడు పౌలు గారికి బయలుపరిచాడు. అంటే పౌలు కంటే ముందు ఎవరికి చర్చ్ వస్తుందో తెలియదా అంటే తెలియదు. చర్చ్ అంటే నేను దేని గురించి మాట్లాడుతాను? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కింగ్డమ్ చర్చ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద గ్రేస్ చర్చ్. బైబిల్లో 2 రకాల సంఘాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. కొత్త వాళ్ళకి ఇది కన్ఫ్యూజన్ అవ్వచ్చు. ఈ వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను. దెర్ ఆర్ 2 kinds ఆఫ్ చర్చెస్ ఇన్ ద బైబిల్. ప్రస్తుతం అయితే 1 చర్చ్, బాడీ ఆఫ్ క్రైస్ట్. బట్ బుక్ ఆఫ్ యాక్ట్స్లో దెర్ ఆర్ 2 kinds ఆఫ్ చర్చెస్. అది మీరు వాచ్ చేయాలి. సో పౌలు కంటే ముందున్న వారికి ఎవరికి కూడా చర్చ్ వస్తున్న సంగతి, అన్యులు కూడా యూల్తో పాటు సమానంగా ఉంటారు అనే విషయము ఎవ్వరికి కూడా తెలిసే ఛాన్స్ లేదు. 5వ వచనం చూడండి, పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. మరి అలాంటిది ఓల్డ్ టెస్టమెంట్లో సంఘము గురించి అక్కడ ప్రవక్తలు ప్రవచించారా? ఒక్క ప్రవక్తను ప్రవచించాడా? బాడీ ఆఫ్ క్రైస్ట్ రాబోతుంది, ఆ యూదులతో పాటు అన్యులు కూడా ఈక్వల్గా ఉండబోతున్నారు. ఎవరైనా ఒక్క ప్రవక్త కింద కామెంట్స్లో తెలియజేయండి. ఒక్క ప్రవక్త పుస్తకంలో అయినా, ఒక్క ప్రవక్త అయినా సరే ఎప్పుడన్నా ప్రవచించాడా? ఆన్సర్ ఇస్ నో. సువార్తల్లో కూడా అది ఏమన్నా దేవుడు బయలుపరిచి, యేసుప్రభు సైతం దాన్ని రివీల్ చేయలేదు. ఒకవేళ యేసుప్రభు వారు ఇక్కడ స్త్రీ అంటే ఏదో కాదు చర్చే అన్న మాట ఒకవేళ ప్రభు ఉద్దేశం అయితే మళ్ళీ ఆల్రెడీ బయలుపరచబడింది కదా. అప్పుడు పౌలు గారికి బయలుపరచబడింది మర్మం ఎలా అవుతుంది? మీరు ఒకసారి ఆలోచించండి. వాక్యం ఏముంటుంది? పూర్వకాలం ముందు మనుషులకు తెలియపరచబడలేదు. రోమా 16:25, అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపడి. ఇప్పుడు అంటే ఏంటిది? పౌలు ద్వారా ఇప్పుడు ప్రత్యక్షపరచబడి. కొలస్సీ 1:25, దేవుని వాక్యం అనగా యుగ యుగమును తరతరములో మరుగు చేయబడి ఉన్న మర్మము, యుగ యుగములను తరతరములను మరుగు చేయబడినది. సో చర్చ్ ఈజ్ అ మిస్టరీ ఇన్ ద గాస్పెల్. అలాంటిది ఈ పారబుల్లో స్త్రీ సంఘం అని ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ ఎవరు? స్త్రీ చర్చ్ కాదు, గ్రేస్ చర్చ్ కాదు. ప్లీజ్ డూ అండర్స్టాండ్. పాస్టర్ గారు సువార్తల్లో ప్రభు అక్కడ అన్యులను ఉద్దేశించి చెప్పనప్పటికీ ఆ తర్వాత సంఘం వస్తుంది కదండి. కాబట్టి ఆ సంఘాన్ని కూడా వర్తిస్తుందండి. ఫ్యూచర్లో రాబోయేటువంటి సంఘంగా ఉంది కాబట్టి అప్పుడు కదా వర్తిస్తుందని స్వాతల టైంకి అది ప్రభు చెప్పేటికి ఇట్ అప్లైస్ టు ద చర్చ్ అన్నట్టుగా చాలామంది ఇలా కూడా కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, చెప్పండి, ఇక పారబుల్లో ప్రకటించేటువంటి అంటే ఈ పారబుల్ దేనికి సంబంధించింది? పరలోక రాజ్యానికి సంబంధించింది. పరలోక రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ హెవెన్, పరలోక రాజ్యానికి సంబంధించింది. ఏ సువార్త ప్రకటించబడింది? అది రాజ్య సువార్త, పరలోక రాజ్య సువార్త. మరి నేడు పరలోక రాజ్య సువార్త ప్రకటించబడతా ఉందా? లేదా కృపా సువార్త ప్రకటించబడతా ఉందా? కృపాకాలంలో రాజ్య సువార్త రాజ్యమే లేదు, పరలోక రాజ్యమే లేదు కాబట్టి రాజ్య సువార్త కూడా లేదు. కృపాకాలంలో ప్రకటించబడేది కృపా సువార్త. సో సువార్తలు కూడా 2 రకాలుగా ఉన్నాయి. దెర్ ఆర్ 2 గాస్పెల్స్ ఇన్ ద బైబిల్. చాలామంది తెలియని విషయం ఏమంటే 2 రకాల సువార్తలు బైబిల్లో ఉన్నాయి. ఇప్పుడైతే ఒక సువార్తనే. అపోస్తల కార్యాలతో 2 సువార్తలు ఉన్నాయి. 2 సువార్తలు ఏకకాలంలో ప్రకటించబడ్డాయి. ఆ తర్వాత ఒక సువార్త కనుమరుగైపోయింది, సస్పెండ్ అయింది, మళ్ళీ ప్రకటించబడుతుంది. బట్ ఈ టైంలో మాత్రము ఒక సువార్తనే ప్రకటించబడుతుంది, అదే గాస్పెల్ ఆఫ్ గ్రేస్. సో నేడు పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ నాట్ బిల్డింగ్ ద కింగ్డమ్, ఈజ్ బిల్డింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈరోజు చాలామందిగా తెలియక రాజ్యము రాజ్యము రాజ్యము, ఫిజికల్ కింగ్డమ్ అని దాని వైపే వెళ్తున్నారు. నో నో నో, నౌ ద హోలీ స్పిరిట్ ఈజ్ బిల్డింగ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ స్త్రీ సంఘం కాకపోతే ఎవరు? ఆ ఒక స్త్రీ తీసుకొని ఇంత పని చేసింది. ఆ పిండి తీసుకొని, పులుసుని తీసుకొని దాచిపెడతా ఉంది. ఎవరు ఈ స్త్రీ అంటే, షీఈస్ అ ఫాల్స్ రిలీజియస్ సిస్టమ్ దట్ ఈస్ ఇన్ఫెక్టింగ్ ద గాస్పెల్. ఈ స్త్రీ ఎవరో కాదు,
తప్పైనటువంటి ఒక మత వ్యవస్థను పోలి ఉన్నది ఈ స్త్రీ. రాంగ్ డాక్ట్రిన్స్ని ఇంజెక్ట్ చేస్తుంది, తప్పైన సిద్ధాంతాల్ని లోనికి చొప్పిస్తుంది. సో తప్పుడు సిద్ధాంతాల గురించి, తప్పుడు బోధల గురించి పదే 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 మనకి యూద పత్రికలో కనపడుతుంది, అలాగే 2వ పేతురు పత్రికలో కనపడుతుంది. ఈ 12 మంది అపోస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదే పదే తమ పత్రికలో ఎక్కువగా నొక్కి చెప్పేటువంటి అంశం ఏది అంటే తప్పుడు బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ ప్రభు కాలం నుంచే ఈ తప్పుడు బోధలు ఆల్రెడీ బయలుదేరిపోయాయి. అయితే అక్కడ స్టార్ట్ అయినటువంటి ఇప్పుడు పారబుల్ ఏంటిది, విత్తనాల ఉపమానంలో ఆ విత్తనం వేసిన దుష్టుడు వెంటనే విత్తనం ఎత్తుకెళ్ళిపోయాడు. రెండవ ఉపమానంలో ఏంటిది, ఆ గోధుమతో పాటు గురుగు కూడా స్టార్ట్ అయింది. అపవాదం వర్క్ స్టార్ట్ అయిపోయింది, అంటే అప్పుడే వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆవగింజ ఉపమానంలో ఏంటిది, అది మంచిగా మొలకెత్తింది, కానీ ఆ తర్వాత ఎండ్ రిజల్ట్ చూసేప్పటికి అబ్నార్మల్ గ్రోత్. సో ఇక్కడ ఏమవుతుందంటే దేవుడు ఏమైతే స్టార్ట్ చేస్తాడో దాన్ని కరప్ట్ చేయడానికి కరప్టెడ్ టీచింగ్స్ లోనికి వస్తాయి. మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించడానికే ప్రభు పారబుల్స్ అని చెప్పాడు. అక్కడ స్టార్ట్ అయింది. అండ్ ఎలాంటి ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది అంటే ఈ స్త్రీ ఎవరో కాదు, మనకి ప్రకటన గ్రంథంలో కనిపించేటువంటి యజబేలు స్త్రీ. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20 వచ్చిన చూడండి. ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జలత్వము చేయుటకు విగ్రహమును బలిచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ఇక్కడ దేవుడు హెచ్చరిక చేస్తాడు. ఎవరిని? 7 సంఘాలను హెచ్చరిక చేస్తాడు. సో ఈ 7 సంఘాలు గ్రేస్ చర్చెస్ కావు. ఇవి 7 సంఘాలు కృపా సంఘాలు కావు. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ 7 సంఘాల సందేశము మనకు వర్తించదు. ప్రకటన గ్రంథం మీద 7 సంఘాల మీద నేను ఆల్రెడీ టీచ్ చేశాను. సో దయచేసి మీరు ఆ వీడియోస్ వాచ్ చేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ 7 సంఘాలుకి దేవుడు ఇచ్చేటువంటి వార్నింగ్ ఏంటంటే యెజబెల్ స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు. అంటే ఇక్కడ లిటరల్గా ఆ యెజబెల్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి యెజబెల్ కాదు, అంటే అలాంటి స్పిరిట్ ఉన్నటువంటి టీచింగ్స్ని నువ్వు అలౌ చేస్తున్నావు. ఇంతకీ ఈ స్త్రీ ఏం చేస్తూ ఉంది? షీ క్లెయిమ్స్ ద స్పిరిచువల్ అథారిటీ. తాను ప్రవక్తని అని చెప్పుకుంటా ఉంది. దేవుడు చెప్పలే, తాను ప్రవక్త తాను చెప్పుకుంటా ఉంది. షీఈస్ ప్రమోటింగ్ ఫాల్స్ డాక్ట్రిన్స్. అంత మాత్రమే కాదు, షీఈస్ లీడింగ్ గాడ్ సర్వెంట్స్ ఇన్ టు ద స్పిరిచువల్ అడల్టరీ. దేవుని యొక్క ప్రజల్ని ఆత్మీయమైనటువంటి వ్యభిచారం నట్టేసి. అందుకే అంటున్నాడు కదా, దేవుడు అంటున్నాడు జారత్వము చేయుటకు. ఏం జారత్వము? స్పిరిచువల్ ఐడలటరీ. ఒకప్పుడు దేవుని వెంబడించేటి వారు ఆ తర్వాత ఎలాంటి టీచింగ్లు పడిపోయారంటే దేవుడితో పాటు వేరే వాటి వైపు కూడా మలుతున్నారు. విగ్రహములకు బలిచ్చిన వాటి తినుటకు అది నా దాసులకు బోధిస్తుంది. వీళ్ళంతా కూడా దేవుని దాసులే అయినా కూడా ఆ దాసులు కూడా ఆ టీచింగ్స్కి లోబడిపోతున్నారు, మెస్ప్రైజ్ అయిపోతున్నారు. అంటే అలాంటి తప్పుడు బోధల బారిన పడిపోతున్నారు ఈ సంఘం. అందుకే ప్రభు వార్నింగ్ ఇస్తున్నాడు, ఆ స్త్రీని ఉండనిస్తున్నాడు. ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఆ టీచింగ్స్ని, ఆ బోధల ద్వారా అనేకుల్ని కరప్ట్ చేసి పారేస్తుంది. ఏ పర్పస్తో అయితే కింగ్డమ్ చర్చ్ అనేది స్టార్ట్ అయిందో అది నామరూపాలు లేకుండా చేయాలి. సంఘం ఎత్తబడినాక ఆగిపోయేటువంటి ప్రోగ్రాం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. రాజసువార్త మళ్ళా ప్రకటించబడుతుంది. మళ్ళా జీవిస్ చర్చెస్ మళ్ళా స్టార్ట్ అవుతాయి. నమ్మేటువంటి యూదులందరూ కూడా మళ్ళీ ఒక చోట కూడుకుంటూ ఉంటారు. అపోస్తకారం ఎలాగైతే చర్చ స్టార్ట్ అయిందో అలాగా అగైన్ మళ్ళీ కింగ్డమ్ చర్చెస్ స్టార్ట్ అవుతాయి. పర్సిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. వీళ్ళు దారి తప్పించడానికి అగైన్ మళ్ళీ రాంగ్ టీచింగ్స్ వస్తాయి. ఈ యొక్క యెజబెలు బోధ బారిన చాలామంది యూదులు ఆ బోధ బారిన పడతారు. నా దాసులకు అది బోధిస్తున్నది అన్న మాట చూడండి. అండ్ అలాగే నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది అన్నమాట గమనించండి. ఇదే కదా దాచిపెట్టిన పుల్లని పిండి. పబ్లిక్ కాదు, దాచిపెడతాను. పబ్లిక్గా అంటే సీక్రెట్గా ఈ టీచింగ్స్ని ఇండ్యూస్ చేస్తూ ఉంది యెజబెల్. సీక్రెట్గా లోనికి చొప్పిస్తూ ఉంది. నా దాసులకు బోధించుచు వారిని మోసపరుస్తూ ఉంది. అంటే వాళ్ళంతగా వాళ్ళు దాన్ని గుడ్డిగా నమ్మేశారు. దిస్ ఈజ్ అ స్పిరిచువల్ కరప్షన్. అర్థమవుతుందా? అందుకే ప్రభు అంటాడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు
వ్యభిచారం అంటే స్పిరిచువల్ ఇమ్మొరాలిటీ, దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారుమనస్సు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. ప్రభు అంటాడు, నేను బహుశ్రమల పాలు చేస్తాను. ఇదే మీరు ప్రకటన 17వ అధ్యాయం చూడండి. వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోను. సో ఈ పారబుల్లో కనిపించేటువంటి స్త్రీ ఎవరో కాదు, ప్రకటన గ్రంథంలో 17వ అధ్యాయంలో మనకు కనిపించేటువంటి మిస్టరీ బాబిలోన్. ఈ బాబిలోన్, ఈ బబులోను ఏహ్యమైన వాటికి తల్లి అయిన మహాబబులోన్. ఈ మహాబబులోన్ ఎలాంటిదంటే వేశ్యలకును భూమిలో ఏహ్యమైన వాటికి తల్లిది. ఇది తల్లి. ఈరోజు మనము కృపాయుగాలు ఏమైతే చూస్తున్నామో రాంగ్ డాక్టరీన్స్ని బోధించేటువంటి శాఖలు కానీ బోధలు కానీ ఏమైతే మనం చూస్తున్నామో ఇవన్నీ కూడా కేవలము ఆ తల్లి యొక్క పిల్లలే. ఇంకా తల్లిని చూడలేము మనం. ఇంకా తల్లి మనకి 17వ అధ్యాయంలో కనపడుతుంది. అది మెయిన్. వేషలకు భూమిలోని ఏహమైన వాటికి తల్లి. ఇప్పటికే ఎన్ని దుర్బోధలు వచ్చాయి, ఎన్ని తప్పుడు బోధలు వచ్చాయి, ఎన్ని నాశనకరమైన బోధలు వస్తున్నాయి. ఎంతమంది రెండు లా అండ్ గ్రేస్ మిక్స్ చేస్తూ కరప్ట్ చేస్తూ ఏమండి ఏ కాలానికి ఏ బోధ అవసరమో ఆ బోధ ఇవ్వకోకుండా అన్ని కలిపి కొడుతూ అండ్ ఈ వాక్యానికి ఈ సంప్రదాయాల్ని జోడించేసి మానవుని ఆచరణలు జోడించేసి వ్యర్థమైన సంప్రదాయాలను జోడించేసి మానవుడు కల్పిస్తున్నటువంటి ఉపదేశములు ఎవరి పద్ధతులు దైవోపదేశములుగా బోధిస్తూ గుడ్డిగా వెంబడిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది లేరు ఒకసారి ఆలోచించండి. అరే నేను ఫాలో అవుతున్నటువంటి ఈ ఆచారము బైబిల్లో ఉందా, ఈ సంప్రదాయము బైబిల్లో ఉందా అని ఒక్కడు కూడా ప్రశ్నించుకోకుండా గుడ్డిగా వెంబడించేస్తున్నారు. దేవుని భక్తి కంటే గురుభక్తి ఎక్కువైపోయేసి గురు చెప్పిందే కరెక్ట్ అన్నట్టుగా గుడ్డిగా వెంబడించేటువంటి గుడ్డి గురులు ఎంతమంది చెప్పండి. ఇవన్నీ కూడా మనం కేవలంగా పిల్లలే చూస్తున్నాం. ఇంకా వీళ్ళంతా ఏం చేస్తారో తెలుసా, వీళ్ళంతా కూడా స్పిరిచువల్ ఇమ్మొరాలిటీలోకి ఆత్మీయమైన వ్యభిచారంలోకి నడిపించేస్తున్నారు. అంటే ఏంటిది, దేవుడు కావాలి ప్లస్ అవి కూడా కావాలి. ఏంటివి, మనుషుడు ఏర్పరిచిన పద్ధతులు, ఆచారాలు, సంప్రదాయాలు, లేకపోతే లా అండ్ గ్రేస్ మిక్స్ చేసి అవి కూడా కావాలి. సచ్ ఎ డేంజరస్ ఇట్ ఈస్. ఇక్కడ ఈ దాసులు ఎవరైతే ఉన్నారో దేవుణ్ణి వెంబడించేటువంటి దాసులు క్రమక్రమంగా ఏమండి ఇట్లా తప్పిపోయిన వాళ్ళు మామూలు వ్యక్తులు కాదు, దేవుని దాసులే. ఆ దేవుని దాసులకి అది బోధిస్తుంటే వాళ్ళు గుడ్డిగా దాన్ని ఫాలో అవుతున్నారు. అంటే ఈ కింగ్డమ్ అనేటువంటి ప్రీచింగ్ జరుగుతున్నప్పుడు, రాజస్వార్త ప్రకటించబడుతున్నప్పుడు రక్షించబడినటువంటి యూదులు సైతము కూడా దారి తప్పిపోతారు. ఎంతగా దారి తప్పిపోతారంటే ప్రభు ఒక సందర్భంలో అంటాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసుల్ని కనుగొనునా. ప్రభు ఎందుకు ఆ మాట అన్నాడు? మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు అంటే రెండవ రాకడ, ఆయన వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన్నా అంటే అంతే ఫెయిత్ఫుల్ పీపుల్ని చూడగలుగుతానా అంటే ఆ మేరకు వీళ్ళందరూ కూడా కరప్ట్ అయిపోతారు. ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించండి. సో ఎండ్ టైమ్స్లో అతి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా, రాంగ్ డాక్ట్రిన్స్. సో అందుకే ఈ 12 మంది శిష్యులు తమ పత్రికలు రాస్తున్నప్పుడు యాకోబైనా, యోహానైనా, పేతురైనా, యూదా అయినా వాళ్ళందరూ తమ పత్రికలో విధిగా హెచ్చరించేటువంటి పాయింట్ ఏదైనా ఉంది అంటే రాంగ్ టీచింగ్స్ లేదా తప్పైన సేవకులు, తప్పైన బోధకులు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఓకే, ఈ మాట గమనించండి. పిండంతయు పులిసి పొంగు వరకు అంటే ఇక్కడ జేమ్స్ ఫాసెట్ బ్రౌన్ బైబిల్ కామెంట్లు ఏముందంటే ఆయన ప్రకారం ఏంటిది, ప్రపంచమంతా సువార్థీకరించగలగాలి, అప్పుడు యేసుప్రభువు వారు వస్తారు. ఈ పాడైనటువంటి ప్రపంచాన్ని ఈ సువార్త ద్వారా దాన్ని మెరుగు చేయాలి, సొసైటీని రీఫార్మ్ చేయాలి, సొసైటీని మనం అంతా కూడా మార్చాలి, అనేకులు ప్రభు బిడ్డలుగా మార్చాలి. గుడ్, ఆయన రాష్ట్రపతి స్టేట్మెంట్ బాగానే ఉంది, కానీ వాస్తవంగా జరుగుతుందా? సొసైటీ రీఫార్మ్ అవుతుందా? రోజుకి సొసైటీ బెటర్గా మారుతుందా? రోజుకి సొసైటీ ఇంకా మంచిగా మెరుగుపడుతుందా అంటే లేదు, ఇంపాసిబుల్, జరగని పని ఇది. ఎందుకు తెలుసా, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక పదం మనకు ఎక్కువసార్లు కనపడుతుంది, అదే అనేకులు అనే పదం. 5వ చూడండి, అనేకులు నా పేట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపరుస్తాను. అనేకులు వస్తారు.
పదవచనం, అనేకులు అభ్యంతరపడి. ఇప్పుడు జేమ్స్ ఫాసెట్ ప్రకారంగా రూల్ గడిచే కొద్దీ అనేకులు రక్షించబడాలి, కానీ ఇక్కడ ప్రభు ఏమంటాడు, అనేకులు అభ్యంతరపడతారు. అంటే డిక్లైన్, ఇంప్రూవ్ కాదు, డిక్లైన్. ఒకరికొకడు అప్పగించి ఒకరికొకడు ద్వేషిస్తారు, ఆ విధంగా తయారవుతుంది. 11 అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి. ప్రపంచమంతా సువార్థికన జరగాలని జేమ్స్ గారు చెప్తూ ఉంటే, ఇక్కడ జేమ్స్ ఫాసెట్ గారు, ఇక్కడ ప్రభు ఏమంటాడు, అనేకమైన మరణం కాదు, అనేకమైన అబద్ధ ప్రవక్తలు బయలుదేరుతారు. 24 అబద్ధపు క్రీస్తును అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకై. అంటే ప్రపంచమంతా కూడా మారిపోతుందా? ఎస్, అది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. బట్ ఇట్ డజంట్ హ్యాపెన్. అది జరగని పని. రోజు రోజుకి ఇంకా అద్భుతంగా మారుతుంది. కాబట్టి ప్రపంచమంతా మార్చాలనేటువంటి ఆ భారాన్ని దేవుడు మన మీద మోపలే. మన పని ఏంటి? సువార్త ప్రకటించమని మన పని. ప్రపంచమంతా మార్చి సొసైటీ రిఫార్మ్ చేయాలి, లాస్ని రిఫార్మ్ చేయాలి, ప్రభుత్వాన్ని మార్చాలి, ఇది చేయాలి, అది చేయాలి, బెటర్ సొసైటీని మనం బిల్డ్ చేయాలి. దిస్ ఈజ్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇట్ డజంట్ హ్యాపెన్. అర్థమవుతుందా? ఇంకా కొంతమంది ఏమంటారంటే ఉజ్జీవం అండి, కడవకాలం ఉజ్జీవం అండి, దేవుడు ఉజ్జీవం తీసుకురాబోతున్నాడండి, చాలామంది మారుతాయి, పట్టణాలు మారుతాయి, మన దేశాలు మారుతాయి, మనము ప్రార్థన చేద్దాం, దేశం మారాలి, పట్టణాలు మారాలి, ఇవన్నీ మన సొంతం కావాలి. అఫ్కోర్స్ వాళ్ళ ఉద్దేశాన్ని నేను అప్రిషియేట్ చేస్తాను, బట్ ఇట్ డజంట్ హ్యాపెన్. సారీ టు సే దట్ ఇట్ డజంట్ హ్యాపెన్. నా దేశము మారాలి. చెప్పండి, ఎన్ని దేశాలు మారుతున్నాయి? మీరు ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నారా? ఇన్ని ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి, మనం ఒక గ్రామం పూర్తిగా మార్చగలుగుతున్నామా? ఒక పట్టణాన్ని పూర్తిగా, ఒక దేశాన్ని పూర్తిగా ఎప్పుడన్నా జరిగిందా? సాధ్యమైందా? ప్లీజ్ డు అండర్స్టాండ్. ఎందుకు జరగట్లేదు? ఒక చిన్న ప్రశ్న వేసుకోవాలి. వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్? ఒక గ్రామం కాదండి, ఒక కాలనీ అంతా కూడా మనము క్రైస్తవులుగా మనము మార్చగలిగేమా? సాధ్యమయ్యే పనేనా? ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. మళ్ళీ ఇన్ని చేసే ప్రార్థనలు, ఇన్ని చేసేటువంటి కోరికలు, ఆల్ నైట్ ప్రేయర్స్, ఇవన్నీ ఏమైపోయినాయి? ఎందుకు తెలుసా? ఎందుకు జరగట్లేదో తెలుసా? పౌలు గారిని అడుగుదాం. పౌలు గారు, రోజులు గడిచే కొద్దీ ఉజ్జీవం వస్తుందా లేదా భ్రష్టత్వం వస్తుందా అని పౌలు గారిని అడుగుదాం ఒకసారి. పౌలు గారు ఏమంటారు చూడండి, 2 తిమోతి 3:13 అయితే దుర్జనులు, వంచకులు, ఇతరులు మోసపరచుచు తాము మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. ఇంగ్లీష్లో రాయబడింది గ్రోవర్స్, ఇంకో తర్జుమాలో బ్యాడ్ టు వర్స్. అంటే సొసైటీ ఎట్లా మారుతుంది? అంతకంతకు ఇంకా చెడిపోతే తప్ప బాగుపడడం అంటూ ఉండదు. ఇది కరెక్ట్ పిక్చర్. అది మన క్రిస్టియన్లో ఉన్నటువంటి పిక్చర్ ఏంటిది? సొసైటీ బాగుపడుతుంది, ఒకరోజు ప్రపంచమంతా కూడా మారిపోతుంది, ఒకరోజు నా దేశం అంతా మారిపోతుంది. యు ఆర్ క్యారింగ్ ద రాంగ్ పిక్చర్. వరల్డ్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద జడ్జ్మెంట్. ప్లీజ్ అండర్స్టాండ్. ఈ లోకము తీర్పుకు సిద్ధపడతా ఉంది. ఇలాంటి షుగర్ కోటెడ్ మెసేజ్కి దయచేసి మీరు మోసపోవద్దండి. పౌలుగా చెప్తారు, అంతకంతకు చెడిపోతారు, ఇంకా రివైవల్ ఎక్కడ? 1 తిమోతి 4:1-2 అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధార వల్ల మోసపరచు ఆత్మలయందు దయ్యముల బోధయందు లక్ష్యముంచి. అంటే కడవరి దినాల్లో మీరు అనుకుంటున్నారా ప్రజలందరూ కూడా సత్యం వైపు తిరుగుతారు అని? ఉల్టా, రోజులు గడిచే కొద్దీ ప్రజలు ఇంకా దయ్యముల బోధ ఎందు లక్ష్యం ఉంచుతారు. హితబోధ నచ్చదు, సత్యబోధ ఎక్కదు, మాకొద్దు బాబు అంటాడు. దయ్యముల బోధ అంటే ఏంది? కన్న పిశాచులు ఎన్ని రకాలు, ఆ పిశాచులు, ఆ దయ్యాలు ఎన్ని రకాలు, దయ్యాలు ఎన్ని రకాలుగా గ్రూప్స్ డివైడ్ చేయబడ్డాయి, దయ్యములకు ఉన్న పవర్స్ ఏంటి? ఇదిగా దయ్యముల బోధ అంటే. దయ్యముల బోధ అంటే ఏంటంటే దేవుని వాక్యానికి వేరే బోధ కలిపి చెప్పేది. ఇవి దయ్యముల బోధ. దేవుని సత్యానికి వేరే బోధను మిక్స్ చేయడం. ఈ బోధ మీద లక్ష్యం ఉంచే వాళ్ళు ఎక్కువ అవుతారంట. నేటి దినాలు అదే చూస్తున్నాం. ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ లేదు, డైల్యూటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. 2 ప్రోగ్రాంలను మిక్స్ చేస్తారు, లేదా సొంత వ్యాఖ్యానం కలుపుతారు, సొంత ఆలోచనను కలుపుతూ ఉంటారు. ఈ విధంగా కలిపి రకరకాల సంగీతములతోనూ రకరకాల స్టేజ్ షోలతోనూ ప్రజెంట్ చేస్తుంటే చాలా రుచికరంగానూ ఆనందంగా కనపడుతుంది. దాన్ని తీసేసుకుంటున్నారు. అలా తీసుకునే వాళ్ళు కొంతమందా? కాదు, అనేకులు దయ్యములు బోధెందు లక్ష్యం ఉంచి
లక్ష్యం ఉంచి అలాంటి టీచింగ్స్ వెనకల పరిగెడితే జరిగే పర్యవసానం ఏంటో తెలుసా? విశ్వాస భ్రష్టులు అవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులు అయిపోతారు. అపోస్టసీ. ఎంత దానం చూడండి. అంటే రోజులు గడిచే కొద్దీ ఉజ్జీవమా భ్రష్టత్వమా అంటే భ్రష్టత్వం సంభవిస్తుంది. పౌలు గారు హెచ్చరిస్తున్న రోజులు గడిచే కొద్దీ భ్రష్టత్వమే వస్తుంది. నువ్వు 10 ఉజ్జీవ కొడుకులు పెట్టుకో. కొన్ని సంవత్సరాలుగా నువ్వు పెద్ద పెద్ద బ్యాలెన్స్ ఉజ్జీవం అసలు ఉజ్జీవం కాన్సెప్టే లేదండి. ఉజ్జీవం అనే కాన్సెప్ట్ మీకు బయలు ఎక్కడా కనపడుతుందా? సువార్తలో కానీ అపోస్తల కార్యంలో కానీ పౌలు పత్రికలో కానీ మీకు కనపడుతుందా? యు విల్ నెవర్ ఫైండ్ దిస్ వర్డ్ రివైవల్ అనేది మీకు కనపడదు. ఎందుకంటే రాబోయే దినాల్లో ఈ అంత్య దినాల్లో కనిపించేది ఏంటంటే భ్రష్టత్వము. ఉన్న వాళ్ళ భక్తే ఊడిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఉన్న వాళ్ళ భక్తే ఊడిపోతూ ఉంది. కొత్త ఆత్మల సంపాదించడం అటు ఉంచండి, ఉన్న వాళ్ళ భక్తే ఊడిపోతుంది. అనేకులు విశ్వాస భ్రష్టులు అవుతురు. అంటే ఇప్పుడు పౌలు గారు తెలియదేమో, పౌలు గారు మీ అభిప్రాయం సరి చేసుకోండి, పొల్లని పిండి మనం కలిపినాక పిండి అంతా కూడా పులిసిపోతుంది చూసారా? ప్రపంచమంతా క్రైస్తవ ప్రపంచంగా మార్చాలి దేవుడు మనకి ఇచ్చిన మిషన్. పౌలు గారు మీకు తెలియదండి, మీరు అజ్ఞానంలో మాట్లాడుతున్నారండి ఇవన్నీ కూడా అని పౌలు గారికి బోధ చేశారు వీళ్ళంతా కూడా. ఓకే, సో చర్చికి వెళ్ళేటువంటి అటెండెన్స్ తగ్గిపోతుంది. హితబోధ మీద మనసు పెట్టేటువంటి టైం లేదు చాలామందికి. కనీసం ఒక గంట వాక్యం వినే టైం కూడా లేదు. గంట వాక్యం కూడా వినని వాడికి బైబుల్ అనేది ఎలా అర్థమవుతుందో ఆలోచించండి. గంట వాక్యం ఈరోజు ఇంత సిద్ధం చేసి ప్రిపేర్ చేసి ఒక వర్డ్ ఆఫ్ గాడ్ మీ ముందు అలా ఉంచితే ఆ గంట వాక్యం వినడానికి 100 సాకులు. టైం లేదండి, ఓపిక లేదండి, చూస్తాలేండి. సార్ ఒక గంట సేపు వాక్యం అంటే మీరు లేకపోతాం సార్, దాని ఒక 5 నిమిషాలు చెప్పరాదు. ఇది పెట్టకథలా, బుర్రకథలు ఇది. పోనీ ఒక 5-10 నిమిషాలలో సంకల్పం అంతా ఉద్దేశం అంతా చెప్పే సాధ్యమయ్యేనా? కొన్ని సంవత్సరాలుగా చెప్తున్నా కూడా సబ్జెక్ట్ అనేది ఇంకా అయిపోవట్లేదు. ఓకే, సో కాబట్టి వరల్డ్ విల్ ఫాలో ద డిసెప్షన్. నాశనం వైపు, డిసెప్షన్ వైపే వెళ్ళిపోతుంది. ఎంతగా అంటే యేసుప్రభు 2వ రాకడలో వచ్చి యుద్ధము చేయాల్సిన పరిస్థితి, తనకు విరోధముగా ఉన్న వాళ్ళతో యుద్ధము చేయాల్సిన పరిస్థితి. ఆ యుద్ధము చేసినప్పుడు కళేబరాలు ఎట్లా రాలుతాయంట, ఆకాశ పక్షులు వచ్చి కళేబరాలు తింటాయంట. అంటే యేసుప్రభు వారు వచ్చి అంతగా యుద్ధము చెయ్యాలి అంటే చెప్పండి. మళ్ళీ ఈ కామెంటరీస్ ప్రకారం ఏంటి, ప్రపంచం అంతా క్రైస్తవ దేశం మారాలి కదా, ప్రపంచం అంతా మారిపోవాలి. అప్పుడు యేసుప్రభు వచ్చి రాజ్యం చేస్తాడు. మళ్ళీ ప్రపంచమంతా అలా మారిపోతే యేసుప్రభు వారు వచ్చి ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? ఎవరి కళేబరాలు ఆకాశ పక్షులు తింటున్నాయి లోయలో? మీరు ఒకసారి ఆలోచించండి. సో కాబట్టి డోంట్ క్యారీ ద రాంగ్ పిక్చర్. ఓకే, యా పసగారు మన ఇక డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్తో దీన్ని ఎలా తీసుకోవాలి? ఈవెన్ మన గ్రేస్ పీరియడ్లో కూడా అంతే. సువార్త అందరికీ నచ్చదు. అందుకే మన పని ఏంటిదంటే ప్రకటించాలి. ఒప్పించడం అనే పని కాదు, ప్రకటించాలి ఆ ధర్మం. ఎందుకంటే సాధ్యమైనంత వరకు బాడీ ఆఫ్ క్రైస్ట్లోకి చాలామంది తీసుకురాగలగాలి. సంఘంలోకి రాగా నా ఉద్దేశం అది కాదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్రింగింగ్ దెమ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. చర్చలో నడిపించమని దేవుడు చెప్పట్లేదు, ఒక బిల్డింగ్లో నడిపించమని చెప్పట్లేదు, ఒక అసోసియేషన్లోకి ఆర్గనైజేషన్ నడిపించమని చెప్పట్లేదు. షుడ్ బ్రింగ్ దెమ్ ఇన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అది మనకి ఇవ్వబడే పని. ఒకవేళ సువార్త రిజెక్ట్ చేశారా, దట్స్ ఓకే, ఫైన్. ఎందుకంటే అందరూ అంగీకరించాలని రూల్ అయితే లేదు, అది గమనించండి. పైగా గల్తీ 1:4 పౌలు అంటాడు కదా, మా తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలనని. ప్రస్తుత దుష్టకాలం నుండి విమోచింపవలనని. ఇంగ్లీష్లో చూడండి, ఫ్రమ్ దిస్ ప్రజెంట్ ఈవిల్ వరల్డ్. పౌలు ఏమంటాడు? ప్రజెంట్ ఈవిల్ వరల్డ్. అలాంటి ఈవిల్ వరల్డ్ బెటర్ వరల్డ్గా మారుతుందా? ఆలోచించండి ఒకసారి. ఈ కామెంట్ రాసే వాళ్ళకి నేను వేసే ప్రశ్న అదే, లేదా దాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అదే ప్రశ్న. ప్రజెంట్ ఈవిల్ వరల్డ్. పౌలు ఏమంటాడు? ఈ ప్రపంచాన్ని ప్రజెంట్ ఈవిల్ వరల్డ్ అండ్ ఇట్ రిమైన్స్ సేమ్. దాన్ని మనం రిఫార్మ్ చేయలేం.
ఓకే, కాబట్టి మనం రివైవ్ చేయాలా ఈ కరప్ట్ సిస్టమ్ని, ఈ కరప్షన్ ఇది చేయాలా అది చేయాలా, ఈ బ్రైబ్స్ అని మనం ప్రార్థన చేసి ఈ బ్రైబర్ని ఆపాలా, ఈ మనం ప్రార్థన చేసి యుద్ధాలను ఆపాలా, మనం ప్రార్థన చేసి మనము భూకంపాలు ఆపాలి, ఇవి జరగవు. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. అయితే కాకపోతే క్రైస్తవులు రాంగ్ ఇమేజ్ని క్యారీ చేస్తున్నారు. ప్రార్థన చేస్తారు, పరిస్థితులు ఏం మార్పు రాదు. ఎందుకు అబ్బా నేను ప్రార్థన చేశాను కదా, ఎందుకు జరగలేదు. ప్రేవాకి వెళ్తాం, ఈ దేశం అంతా నాది, ఈ పట్టణం అంతా నాది అని, ఒక సెంటు భూమి రాదు. ఎలుగెత్తి ఘోషిస్తా, ప్రభువా కన్నీళ్ళు కారుస్తున్న ప్రభువా నాకు ఇవ్వు ప్రభువా, నాకు ఈ పట్టణం ఇవ్వు ప్రభువా. ఉన్న చర్చలో విశ్వాసలే వెళ్ళిపోతున్నారు. అండ్ క్వశ్చన్ ఎక్కడో లోపల క్వశ్చన్ బయలుదేరుతుంది. ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాము, వాట్సాప్ గ్రూప్లో పెడుతుంటాం, ఇది ప్రార్థన అంటే నేను ఐ నాట్ అగేన్స్ ఫర్ ప్రేయర్, సారీ, ఐ రెస్పెక్ట్ ప్రేయర్, ఐ బిలీవ్ ఇన్ ద పవర్ ఆఫ్ ప్రేయర్. ఇట్ డజంట్ మీన్ ఏంటంటే పౌలు అండ్ పత్రికల్లోనూ బైబిల్ ఉన్నటువంటి వాస్తవాలు ఒక రకంగా అయితే మనం రాంగ్ పిక్చర్ క్యారీ చేస్తున్నాం. ఏంటో రాంగ్ పిక్చరు, ప్రపంచం అంతా మారిపోవాలి. ఇట్ డజంట్ హ్యాపెన్, జరగని పని. ఓకే, సో కాబట్టి ఇక్కడ పిండంతా కూడా పులుసు వరకు దాని అర్థం ఏంటిదంటే ప్యూర్గా స్టార్ట్ అయింది, అది ఇంప్యూర్గా మారుతూ ఉంది. సేమ్ ఆవగింజ కూడా అలాంటిదే కదా, కొంచెంగా స్టార్ట్ అయింది, అదేమైపోయింది అబ్నార్మల్గా పెరిగిపోయి ఆకాశ పక్షుల సైతం వచ్చి దాని కొమ్మలో నివాసం చేసేంత పెద్ద చెట్టుగా మార్చబడింది. ఇది కూడా సేమ్ అలాంటిది. ఓకే, సో ఇక్కడ మరి 3 కుంచెముల పిండి అని ఉంది కదా, ఆ 3 కుంచెములు ఏంటంటే సింపుల్ అండి, దాన్ని ఎక్కువగా డ్రాగ్ చేయాల్సిన పని లేదు. 3 అంటే ఇట్స్ పర్ఫెక్షన్, సింబల్ ఆఫ్ కంప్లీట్, 3 అనేది సంపూర్ణ సంఖ్య. క్రైస్తవులకు మనకంతా తెలిసిందే కదా. సో ఇక్కడ 3 కుంచెల పిండిలో కలిపినప్పుడు ఏమైందండి, ఇట్స్ లైక్ అ కంప్లీట్ కరప్షన్. ఆ ఉద్దేశంతో అక్కడ సంఖ్య అనేది అక్కడ వాడబడింది. సో కాబట్టి ఉపమానము దేనికి సంబంధించింది, ఎవరికి సంబంధించింది అనేది మీకు క్లియర్గా అర్థమైంది నేను అనుకుంటున్నాను. సో ఈ ఒక ఉపమానము ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్ సంబంధించింది కాదు. సో ఇది కింగ్డమ్ చర్చ్కి సంబంధించినది. మరి ముఖ్యంగా 7 ఏళ్ల శ్రమ గుండా వెళుతూ యేసు రాకడ కంటే ముందు వరకు చోటు చేసుకునేటువంటి పరిణామాలను ఉద్దేశించి ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి పారబుల్స్, ఉపమానాలు. ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్కి సంబంధము లేదు అని మనం చాలా క్లియర్గా మనం తెలుసుకున్నాం. మరి పౌలు గారు కూడా ఈ యొక్క పులుసుదం గురించి మాట్లాడారు కదా. కాబట్టి పులుసునది అంటే మనకు వర్తించదా అంటే మనకి వర్తిస్తుంది. అయితే పౌలు గారు ఏ ఉద్దేశంతో చెప్పాడు? సో 2 చోట్ల పౌలు దీని గురించి ప్రస్తావిస్తాడు. ఎందుకు దాని గురించి ప్రస్తావించాడో మనం దాన్ని పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఇది క్లారిఫై చేయకపోతే ఆ సందేహాలు మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. మొదకొంది 5వ అధ్యాయము 6-7 వచనం చూడండి. పులుసుల పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. పాతదైన పులిపిండిని తీసి పారవేయండి అంటే అక్కడ కాంటెక్స్ట్ మీరు గమనించినట్లయితే మొదకొంది 5వ అధ్యాయంలో పౌలు చాలా ఓపెన్గా ఒక విషయాన్ని ఖండిస్తున్నాడు. ఎందుకంటే కొరంథీ సంఘం అనేది ఒక పాపాన్ని టాలరేట్ చేస్తూ ఉంది, దాన్నే సెక్సువల్ ఇమ్మొరాలిటీ. దాని విషయమై సిగ్గుపడేకు బదులుగా ఉప్పొంగుతున్నారు. సిగ్గుపడాలి, అది ఆ పాపం ఉన్నందుకు ఆ సంఘం, ఆ కొరంథీ సంఘం సిగ్గుపడాలి, ఇంకా ఉప్పొంగుతున్నారు. అందుకే పౌలు అంటాడు కదా, ఇట్లుండియు మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసి నా వారిని మీ నుండి వెలివేసేవారు కారు. చర్చలో ఇలాంటివి ఉన్నప్పుడు ఎలా ఉప్పొంగుతారు మీరు? నిన్ను వదిలేస్తే మొత్తం అంతా చెడిపోయే అవకాశం ఉంది అని ఇక్కడ పౌలు దేని గురించి మాట్లాడుతున్నాడు? పౌల్ ఈజ్ గివింగ్ ప్రాక్టికల్ చర్చ్ డిసిప్లిన్. ఆయన ఉపమానంలో ఉన్నటువంటి ప్రభు ఇచ్చినటువంటి ఆ పారబుల్ని ఇక్కడ అప్లై చేయట్లేదు. ప్రభు పారబుల్ని వేరే ఉద్దేశం చెప్పాడు, పులిపిండి యొక్క ఉద్దేశము వేరు. ఆ పారబుల్ని పౌలు ఇక్కడ కోట్ చేయట్లేదు. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడంటే హీఈస్ గివింగ్ ప్రాక్టికల్ చర్చ్ డిసిప్లిన్. అంటే ఇక్కడ వీళ్ళంతా రక్షించబడినా కూడా ప్రాబ్లం ఎక్కడ అంటే వీళ్ళకి మోరల్ కరప్షన్ అనేది ఉంది. నాట్ స్పిరిచువల్ కరప్షన్, దే ఆర్ హ్యావింగ్ ఎ మోరల్ కరప్షన్, రాంగ్ బిహేవియర్. అంటే దే నీడ్ ఏ బిహేవియరల్ కరెక్షన్.
స్పిరిచువల్ కరప్షన్ కాదు. ఎందుకంటే స్పిరిచువల్ కరప్షన్ అయితే చూడండి, పౌలు ఏమన్నాడు ఇక్కడ, మీరు పులిపిండి లేనివారు, మీరు పులిపిండి లేనివారు. చెప్పండి, వాళ్ళ పులిపిండి ఉందని చెప్తున్నాడా? పులిపిండి లేదు అంటే ఆల్రెడీ దే ఆర్ జస్టిఫైడ్, శాంక్టిఫైడ్, మేడ్ హోలీ, మేడ్ రైచస్. మీరు పులిపిండి లేనివారు కాబట్టి అంటే ఆల్రెడీగా వాళ్ళ పొజిషన్ ఇన్ క్రైస్ట్ ఆల్రెడీగా మంచిగా ఉంది కాబట్టి, అయ్యా ఇంతగా మీరు నీతిమంతులుగా, పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను ఉన్నటువంటి మీరు ఎలా ఉండాలి? ఆ పాతదైన పులిపిని మీరు పారేయండి. అంటే ఆ నేచర్ని మీరు తొలగించుకోండి, మీ బిహేవియర్ కరెక్షన్ చేసుకోనండి అని పౌలు వాళ్ళని హెచ్చరిస్తుంది. 13వ వచనంలో, మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి. 7వ వచనంలో పులిపిండి పారవేయమన్నాడు. 13వ వచనంలో ఏమంటున్నాడు? ఎవరి వల్ల ప్రాబ్లం వచ్చిందో ఆ వ్యక్తిని, ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయండి అన్నాడు. అది వదిలేస్తే, ఆ వ్యక్తిని అలాగే వదిలేస్తే అందరూ కూడా అలాగే తయారవుతారు. కాబట్టి ఆ వ్యక్తిని మీరు చర్చ్ నుంచి వెలేయండి. సో ఈ స్పీకింగ్ అబౌట్ ద చర్చ్ డిసిప్లిన్. ఏమంటే సంఘం కూడా ఏంటంటే కొన్నిసార్లు గ్రేస్, అఫ్కోర్స్ మనకు గ్రేస్ ఉంది, కృప ఉంది, దాని అర్థము అన్నీ భరించమని కాదు. కొన్నిసార్లు మనం స్టాండ్ తీసుకోవాలి, కొన్నిసార్లు మనం నిలబడాలి, మోరల్ వాల్యూస్కి, ఎథిక్స్కి నిలబడాలి. సో స్పిరిచువల్గా మన సేవ ఏం బాగానే ఉంది, బిహేవియర్ కరెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పౌలు వెలేయమన్నాడు. ఎందుకు వెలేయమన్నాడు? కారణం ఏంటి అంటే, వెలేస్తే అతను నరకానికి వెళ్ళిపోయినట్టేనా అంటే కాదు. పౌలు ఉద్దేశం చూడండి, 4వ వచనం, ఏమనగా ప్రభుని యేసు దినమందు వాని ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై. ఆ డిసిప్లిన్ ఎందుకు కారణం ఏమంటే వాడు నాశనం అయిపోవడం కోసం కాదు, వాడిని ఆత్మ రక్షించబడినట్లుగా. శరీరేచ్ఛలు నశించి అంటే వాడిని అట్లా వదిలేస్తే, వాడిని వెలేస్తే అప్పటికైనా కనీసము వాడు చేసే తప్పేంటో గ్రహిస్తాడు కదా. అందరూ నన్ను వదిలేశారు కదా, అందరూ నన్ను వెలేశారు, ఆ లోపల ఆ భావం ఎప్పుడన్నా అయ్యని తప్పు చేశాను కదా అనే ఫీలింగ్ కలుగుతుంది. లేకపోతే ఏమవుతుంది, ఇంకా ఎంకరేజ్మెంట్ లాగా, ఎవరన్నా ఏమనలేదు కదా ఇంకా చేసేస్తాం, ఎవరన్నా ఏమనలేదు కదా ఇంకా ముందుకు వెళ్ళిపోతాం, రెచ్చిపోతాం. అంటే అతను ఇంకా పాడైపోవడానికి అది ఇంకా ఊతం ఇచ్చినట్టు. అదే అతను పక్కన పెట్టేస్తే ఏమైపోతుంది, లోపల ఒక కన్విక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దాని అర్థం అది, ఆ దుర్మార్గుని మీలో నుంచి వెలివేయండి. మళ్ళీ వెలివేయబడిన తర్వాత ఆ వ్యక్తి పరిస్థితి ఏమైనట్టు అనేది ఒక క్వశ్చన్. దానికి ఆన్సర్ మనకు ఎక్కడ లభిస్తుంది అంటే 2వ కొరింథీ 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. 5, 6, 7, 8 వచనాలు. ఎవడైనా దుఃఖము కలగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీ అందరికీ దుఃఖము కలగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను. అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్ష ఏ చాలును. కనుక మీరిక వారిని శిక్షింపక క్షమించి, అంటే అంతకుముందు వాడిని వెలేశారు కదా, ఇప్పుడు పౌలు అంటున్నాడు 2వ కొరింథీలో, వారిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖంలో మునిగిపోవునేమో. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచాలని మిమ్మల్ని బతిమాలకొచ్చున్నాడు. సరిగ్గా చాలు, వాడిని శిక్షించింది చాలు. వాళ్ళు ఆల్రెడీ దుఃఖంలో ఉన్నాడు, ఇంక ఎక్కువ భారం పెట్టకూడదు. కాబట్టి వాడిని క్షమించేసేయండి, వాడిని ఆదరించండి. సో ఆ వ్యక్తి మరలా చేర్చబడ్డాడు. సో కాంటెక్స్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. పౌలు పులుసు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నాడో ఆ కాంటెక్స్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇక్కడ పౌలు మాట్లాడుతున్నది ఇట్స్ అబౌట్ ద చర్చ్ డిసిప్లిన్, ఈజ్ టాకింగ్ అబౌట్ ద బిహేవియల్ కరెక్షన్, ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ కరప్షన్. అది గమనించాలి. ఇక మొత్త పౌలు పులుసు దాని గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు అంటే గలతీ 5వ అధ్యాయంలో 9వ వచనం, పులుసుల పిండి కొంచెమేను ముద్దంతయు పులియజేయును. ఓకే, సో ఇక్కడ పౌలు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు? అగైన్ ఇక్కడ పాపం గురించి మాట్లాడుతున్నాడు అంటే కాదు. హీఈస్ టాకింగ్ అబౌట్ ద రాంగ్ టీచింగ్స్, టాలరేటింగ్ ద రాంగ్ టీచింగ్స్. ఎలా చెప్పగలుగుతారు అంటే, కాస్త ముందు వచ్చారు మీరు బాగా పరిశీలన చేయండి. 7వ వచనం చూడండి, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యంను విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవరు అడ్డగించారు. అంటే వీళ్ళు ఈ యొక్క గలతీ సంఘం బాగా పరిగెత్తున్నారు స్పిరిచువల్గా, పౌలు యొక్క బోధలు తీసుకొని చాలా చక్కగా పరిగెడుతున్నారు. సడన్గా ఏమైపోయింది, ఎవరో వీళ్ళని అడ్డగించారు. సత్యం విధేయులు కాకుండా ఎవరో వీళ్ళని బ్లాక్ చేశారు, అడ్డగించారు.
ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వల్ల కలగలేదు. ఎవరైతే వచ్చి అడ్డగిస్తున్నారో వారిని దేవుడు ప్రేరేపించలేదు. పౌలు క్లారిటీ ఇస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎలా వచ్చారంటే దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడండి, ఈ టీచింగ్ మంచిది కాదండి, దేవుడు నాతో చెప్తున్నాడండి. కొంత ఉంటారనమాట మహానుభావులు, రైట్లీ డివైడింగ్ కూర్చు పూర్తిగా వినరు. జస్ట్ అక్కడక్కడ గ్లిమ్స్ కానీ దిస్ ఇస్ టీచింగ్ ఇస్ నాట్ రైట్ అండి, దిస్ టీచింగ్ ఇస్ నాట్ రైట్, మంచిది కాదండి, స్టే అవే ఫ్రమ్ ఇట్. ఎవరు చెప్పారు అది? టెస్ట్ చేసావా, చూసావా, పరిశీలన చేసావా, స్టడీ చేసావా, ఫాలో అయ్యావా? పౌలు ఏమన్నారు? సమస్తము పరీక్షించి మేలైనది చేపట్టని పౌలు చెప్తుంటే వీళ్ళు ఏ పరీక్ష చేయరు, ఏ వీడియోస్ వాచ్ చేయరు, కంప్లీట్గా వాచ్ చేయరు, ఏం చేస్తారంటే ఇది వద్దండి అని వీళ్ళు చెప్తారు. అండ్ వీళ్ళు ఫాలో అయ్యేటువంటి వాళ్ళని కూడా ఇది ఫాలో అవ్వద్దండి అని చెప్తారు. ఏమనంటే ఐ డోంట్ ఫీల్ అండి, నాకు పరిశుద్ధాత్మ లీడింగ్ లేదండి, ఆత్మను ప్రేరేపించట్లేదండి. ఇదిగో ఈ బ్యాచే. ఈ ప్రేరణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వల్ల కలగలేదు. ఎవరైతే నాకు దేవుడు చెప్పాడు అది వద్దండి టీచింగ్స్ అని ఇలాగ ఎవరైతే మిమ్మల్ని భ్రమపరుస్తున్నారో దే ఆర్ నాట్ సెంట్ బై గాడ్. ఒకవేళ వాళ్ళు దేవుని నుంచి పంపబడ్డారో లేదో వాళ్ళు చెప్పింది కాదు, మీకు మీరు స్టడీ చేయండి, స్టడీ యువర్ సెల్ఫ్. మా పాసగా చెప్పారంటే వద్దన్నాడు, అందుకే నేను ఫాలో కానండి, మా ఇంటి వాళ్ళు వద్దన్నారండి అందుకే నేను ఫాలో కానండి. పోతావు, నీకు నువ్వు స్టడీ చేయకపోతే ఎత్తిపోతావు అన్న డౌటే లేదు. అర్థమవుతుందా? సో ఈ గలతీ సంఘము కూడా మొదట బాగా పరిగెత్తింది, ఎవరో వచ్చి ఏవో కొన్ని క్వశ్చన్లు వేసి ఆలోచనలు పెట్టేవాడికి ఆగిపోయారు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయ్యూ పులు చేయను. మీరు ఆ టీచింగ్స్ మీరు ఫాలో అవుతున్నారు, పోనీలే అని దాన్ని వదిలేస్తే మొత్తం మిమ్మల్ని అంతా పాడు చేస్తుంది. సో డోంట్ టాలరేట్ అని పౌలు మాట్లాడుతున్నారు. మీరు ఎంత మాత్రము వేరుగా ఆలోచింపరని ప్రభునందు మిమ్మల్ని కూర్చుని రుడిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మల్ని కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరిస్తాడు. ఎవరైతే వీళ్ళందరూ ఎలా కలవర పెడుతున్నారు? లేదండి మన కృపతో రక్షించబడ్డాము, ధర్మశాస్త్రం పాటించకపోతే ఎలాగా, ధర్మశాస్త్రం సంబంధించిన ఇవన్నీ మనం ఫాలో కాకపోతే ఎలాగా, మనం ఈ కృప ద్వారా రక్షించబడాలి, ధర్మశాస్త్రం కూడా మనం పాటించాలి, సున్నతి కూడా చేసుకోవాలి. సో గలతీ సంఘాన్ని ఆ విధముగా తప్పించేశారు. ఆ విధంగా కలవరం అంటే అది టీచింగ్స్ ద్వారా కలవరం. పౌలు అంటాడు అట్టివాడు తగిన శిక్ష భరిస్తాడు. కాబట్టి గ్రేస్కి ఏదైనా యాడ్ చేస్తున్నావు అంటే శిక్ష తప్పదు. ఎవరైనా సరే గ్రేస్కి ఏదైనా యాడ్ చేస్తూ విశ్వాసాన్ని కలవర పెడుతున్నారంటే శిక్ష తప్పదు. నేను కాదు, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. గల్తీ సంఘమే, పౌలు స్టార్ట్ చేసే గల్తీ సంఘమే బాగా పరిగెత్తింది, సడన్గా యూటర్న్ తీసుకుంది. ఎంత త్వరగా మీరు తప్పిపోవటం చూసి నాకు ఆశ్చర్యం కలుగుతుంది అని పౌలు అంటాడు. అంటే ఎంత ఫాస్ట్గా వాళ్ళు దారి తప్పిపోయారు చూడండి. అందుకే చాలా కేర్ఫుల్గా సంఘంలో ఉన్నటువంటి నాయకులు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ముఖ్యంగా ఎల్డర్స్, పాస్టర్స్ అండ్ లీడర్స్ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ విషయంలో? రాంగ్ టీచింగ్స్లోనికి రాకోకుండా మనం ద్వారపాలకులుగా ఉండాలి. ఈరోజు చాలామంది ఎల్డర్స్ ఎలా ఉంటారంటే ఏ విషయాలు కన్నేసి ఉంటారంటే చర్చికి రాలేదా, కానకలే లేదా, అజయ్ లేదా, హౌస్ విజిటింగ్ లేవా, ఇలాంటి వాటి మీద అసలు దేని మీద కన్నేయాలంటే రాంగ్ టీచింగ్స్ మీద కన్నేయాలి. రాంగ్ టీచింగ్స్. సో స్పిరిచువల్ డిజర్న్మెంట్ అలాంటి వాళ్ళు ఎల్డర్స్గా ఉండాలి. వీళ్ళు లా అండ్ గ్రేస్ రెండు మిక్స్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు మనం ఇన్వైట్ చేయకూడదు. వీళ్ళకి డిస్పెన్సేషనల్ స్టడీ తెలియదు, రెండు కలిపి చెప్తున్నారు, ఫలితంగా ఏమైపోతుంది? వీలే కాదు అండ్ విన్నట్టు విశ్వాసులు కూడా పాడైపోతారు. ఇది ఎవరు చెప్తారు? కామన్ బిలీవర్కి తెలియదండి. లీడర్స్ డిజైన్ చేయాలి, పాస్టర్స్ అండ్ లీడర్స్ డిజైన్ చేయాలి. డిజైన్ చేసి దాని తగ్గట్టుగా తగు చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఆ టీచింగ్ విషయంలో డిజైన్మెంట్ లేదండి, నేను ఓన్లీ లెక్కలు రాసుకుంటానండి, నేను డెవలప్ చేస్తానండి, నేను ఓన్లీ మెయింటైన్ చేస్తానండి, నేను ఓన్లీ యూత్ మీటింగ్లు, ఆ కాన్ఫరెన్స్లు, ఈ మీటింగ్లు, ఆ స్పీకర్లు పిలిచిన మీటింగ్లు పెట్టిస్తానండి అంటే నువ్వు ఎల్డర్గా పనికిరావు. నీ ముఖ్యమైన కర్తవ్యం ఏంటి అంటే స్పిరిచువల్ డిజర్న్మెంట్ కలిగి ఇలాంటి తప్పైన టీచింగ్స్లోకి రాకుండా చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ గల్తీ సంఘమే హైజాక్ అయిపోయింది టీచింగ్ విషయంలో. ఇంకా మన మీద జాతకుండా ఒకసారి ఆలోచించండి. ఓకే, సో బిఫోర్ ఐ క్లోజ్ నేను ముగింపుకు వచ్చేస్తున్నాను.
కృపాకాలంలో కూడా ఇలాంటి పులిసిన పిండిని మనం భరించాలా? షుడ్ బి అంటే కొందరికి ఎలా ఉంటుంది అట్లా అంటే, గ్రేస్ టీచింగ్స్ నమ్ముతారు, సేవ్డ్ బై గ్రేస్, ఫైన్. కానీ మన వాళ్ళకి ఎలాంటి విశాల హృదయం ఉందంటే, ఎవరు ఏమి చెప్పినా వాక్యం వినేస్తారు, ఎవరు ఏమి బోధించినా ఆ బోధలు పౌలు బోధలకి భిన్నంగా ఉన్నా సరే ఆమేన్ హల్లెలూయా అంటారు. పౌలు చాలా స్పష్టమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. అంటే అది పౌలు ఆజ్ఞ కాదు, దేవుని చేత ప్రేరేపించబడి ఇవ్వబడిన ఆజ్ఞ అది. నేను రాయించినటువంటి మాట, నేను చెప్తున్న మాటలు ప్రభు ఆజ్ఞలుగా భావించని పౌలు చెప్పాడు. అవి ప్రభు మాటలు కాదు, ప్రభు ఆజ్ఞలు అవి. గలతీ మొదటి అధ్యాయం చూడండి ఒకసారి, 6, 7, 8, 9 వచనాలు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాడిని విడిచి భిన్నమైన సువార్త. ఏ సువార్త? భిన్నమైన సువార్త. పౌలు సువార్త ఏంటిది? కృపా సువార్త. భిన్నమైన సువార్త ఏంటిది? పౌలు టీచింగ్స్ కాకుండా ఏ టీచింగ్స్ చెప్పినా కూడా అది భిన్నమైన సువార్తనే. మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట మీకు నాకు చూడగా ఆశ్చర్యం అవుతున్నది. అది మరి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచేవారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక అంటే పౌలు ప్రకటించిన సువార్తను కాక ఏ సువార్త అయినా సరే అది భిన్నమైన సువార్తనే. నాకు చెప్పాలి, పౌలు ప్రకటించిన సువార్తల్లో ప్రకటించిన సువార్త రెండు ఒకటేనా అంటే ఒకటి కాదు. ఆ రాజ్య సువార్తలో, రాజ్య ప్రోగ్రాంలో ఆ సువార్త అనేది కరెక్ట్. అది కృపాయుగంలో కృపా సువార్త కరెక్ట్. అది పౌలు ఇక్కడ అంటాడు, నేను మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త, మేమను పరలోకం నుండి వచ్చిన ఒక దూతను మీకు ప్రకటించిన శాపగ్రస్తుడు. అంతే అయిపోయింది. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరి యొక్కటి ఎవడైనా మీకు ప్రకటించినలా వాడు శాపగ్రస్తుడు. చెప్పండి, ఇక్కడ ఈ పులిసినది, ఈ రాంగ్ డాక్టరీన్స్ని మనం టాలరేట్ చేయమని పోలంటున్నాడా, లేకపోతే జాగ్రత్తగా ఉండమంటున్నాడా? మనకెందుకండి, అందరిని పిలుద్దామండి. ఎవరికి దేవుడు ఏది బయలుపరుస్తే అది తీసుకుందామండి. నువ్వు ఎవరు చెప్పడానికి? పౌలు చెప్పాడు అలాగా. పౌలు ఇక్కడ ఏమంటున్నాడు, మనకు ఆప్షన్ ఇవ్వలేదు. నేను ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త, అది దేవదూత చెప్పినా సరే నమ్మద్దు. పొలిపిటి మీద ప్రసంగం వింటున్నప్పుడు ఆ ప్రసంగాలు పౌలు పత్రికల ప్రకారంగా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నావా? ఈ కాలపు సిద్ధాంతాలకి మ్యాచ్ అవుతున్నాయా? పౌలు పత్రికలు మ్యాచ్ అవుతున్నాయా? అది లాన్ గ్రేసేనా, లేదా ఓన్లీ లానేనా, లేదా ఓన్లీ గ్రేసేనా నువ్వు డిజైన్ చేయగలుగుతున్నావా? లేకుంటే శాపగ్రస్తం అవుతున్న పౌలు చెప్తున్నాడు. కాబట్టి టీచింగ్లో ఎప్పుడు కూడా టాలరేట్ అవ్వకూడదు, టాలరేట్ చేయకూడదు. ఎనీ టీచింగ్ దట్ యాడ్స్ లా, వర్క్స్, రిచువల్స్, పర్ఫార్మెన్స్ ఈజ్ లీవన్. ఏ బోధ అయినా సరే, ధర్మశాస్త్రము, క్రియలు, సంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా బోధిస్తున్నారు అంటే అది పులిసినది. కేర్ఫుల్గా ఉండాలి. ఏం చేయాలి? సపరేట్ ఇమ్మీడియట్లీ. వెంటనే మనం ఏం చేయాలి? మనం అక్కడి నుంచి మనం వేరైపోవాలి. ఎస్, ఇది నేను చెప్పిన మాట కాదు, పౌలు గారే చెప్తున్నాడు. రోమ 16 అధ్యాయం 17 వచనంలో, సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను, ఆటంకములను కలుగజేయు వారిని, ఈ బోధకు వ్యతిరేకముగా ఎవరైనా సరే భేదములు, ఆటంకాలు కలగజేయ వారిని కనిపెట్టండి. మిమ్మల్ని బతిమాల కొడుచున్నాను, వారి నుండి తొలగిపోండి. లీవ్ ఇమ్మీడియట్లీ. లేదండి నేను ఆడే కూర్చుంటానండి, నేను డిబేట్ చేస్తానండి, ఆడ కూర్చొని నేను ఆర్గ్యుమెంట్లు చేస్తానండి, నేను డిస్కషన్ పెడతానండి, సారీ, ప్లీజ్ లీవ్. వింటే హ్యాపీ, స్తోత్రం. లేదు అండి, నేను భేదములు, ఆటంకులు, ఆ వ్యక్తి వల్ల భేదములు, ఆటంకులు వస్తున్నాయంటే పౌలు గారు ఏమంటారు? వారిలో నుండి తొలగిపోండి. నేను చెప్తున్నాను అన్నమాట. రవి గారు చెప్పారా తొలగిపోమని? నేను చెప్పట్టే, పౌలు గారు చెప్తారు. మీ బైబిల్ ఉన్నటువంటి లేఖనం చెప్తుంది. బోధకు వ్యతిరేకముగా, దయచేసి ఈ మాటను మీ బైబిల్లో అండర్లైన్ చేసి పెట్టుకోనండి. మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా, పౌలు చెప్పిన బోధకు వ్యతిరేకముగా ఏది ఉన్నా సరే, ఎవరైనా అడ్డగిస్తున్నా, వ్యతిరేకిస్తున్నా, లీవ్ ఇమ్మీడియట్లీ. నో డిబేట్స్, నో ఆర్గ్యుమెంట్స్. కాబట్టి అవి పుస్తకాలైనా సరే, కుదరట లేదండి, ఆ పుస్తకాల కలెక్షన్స్ చాలా కాలమ్స్ ఉన్నాయండి, ఉంటే ఉండలేండి. పుస్తకాలు లేపేయాలి, ఆ బోధలు లేపేయాలి. ఏమండి, అలాంటి మెటీరియల్స్ని కూడా లేపేయగలగాలి. షుడ్ నాట్ టాలరేట్. ఏదైనా టాలరేట్ చేయి, దేవుడు ఒప్పుకుంటాడు. కానీ
రాంగ్ టీచింగ్స్ని టాలరేట్ చేసావా, అది పుల్లని పిండి, అది కొంచెమే కదా ఏం కాదులే అని వదిలేసావా, మొత్తం పాకిపోతుంది, మొత్తం కరప్ట్ చేసేస్తుంది. కేర్ఫుల్గా ఉండాలి. మరి ఏం చేయాలి పాస్టర్ గారు, నేను ఉన్నటువంటి సహవాసము అది కరెక్టా కాదు ఎలా తెలుసుకోవాలి, దాని విషయంలో నేను నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అంటే చెక్ లిస్ట్ ఇస్తాను, ఒకసారి మీరు ప్రశ్నించుకోవాలి. నెంబర్ 1, బోధిస్తున్నటువంటి వ్యక్తి రైట్లీ డివైడ్ చేసి బోధిస్తున్నాడా? ఫస్ట్ క్వశ్చన్ అది. ఆయనకి ప్రసంగ శాస్త్రం వస్తుందా, ఎన్నేళ్ళ ప్రసంగ అనుభవం ఉంది, ఏ థియాలజికల్ కాలేజ్ అనుభవం ఉంది, ఇది కాదు మ్యాటర్. రైట్లీ డివైడ్ చేసి బోధిస్తున్నాడా, డిస్పెన్సేషనల్ స్టడీ తెలుసా లేదా, ఫస్ట్ థింగ్ అది కొలబద్ద. రెండవది, బోధిస్తూ ఉన్నప్పుడు ఆ కృపకంగా ఏదైనా యాడ్ చేస్తున్నాడా, కృపకంగా ఏదైనా జోడిస్తూ ఇది కృప ద్వారానే ఉండాలి కానీ ఇది కూడా చెయ్యాలి అన్నట్టుగా ఏదైనా యాడ్ చేస్తున్నాడా, సెకండ్ క్వశ్చన్, బీ కేర్ఫుల్. మూడవది, ఇజ్రాయెల్కి సంబంధించింది చర్చ్కి సంబంధించినది రెండు కూడా కలిపి కన్ఫ్యూజ్ చేస్తున్నాడా, అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగవది, విశ్వాసిని కృపలో కాకోకుండా తిరిగి మరలా ధర్మశాస్త్రం కిందికి తీసుకెళ్తున్నాడా ఆ వ్యక్తి, అది క్వశ్చన్ వేసుకోగలగాలి. అలాగే పౌలు సువార్త కంటే, పౌలు పత్రికల కంటే ఎక్కువగా కింగ్డమ్ ప్రోగ్రామ్ సంబంధించిన పుస్తకాలే ఎక్కువ చెప్తున్నాడు, పౌలు పత్రికలు చెప్పట్లేదు అంటే దెన్ యూ డిసైడ్ దట్ ప్లేస్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. నువ్వు నిర్ణయించుకోవాలి. లేదంటే ప్లీజ్ వాకౌట్, వారిలో నుండి తొలగిపోవండి. లేదండి నేను అలాగే ఉంటానంటే పుల్లని పిండి ఉపమానాన్ని మర్చిపోవద్దండి, అది మొత్తం కరెక్ట్ చేస్తుంది. ఓకే, సో హోప్ యూఆర్ బ్లెస్డ్, మీరు నేర్చుకున్నారు, దీవించబడ్డారు అని అనుకుంటున్నాను. సో ఈ యొక్క ప్యారబుల్ పూర్తిగా కదండి, పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను, కాంటెక్స్ట్లో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్యారబుల్ వినిన తర్వాత నిజమే అండి ఈ యొక్క ప్యారబుల్ బాడీ ఆఫ్ క్రైస్ట్లో ఉన్న వారికి సంబంధించింది కాదు అని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లేదు మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయి, సందేహాలు ఉన్నట్లయితే వాటిని కూడా కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను తప్పకుండా వీలు చూసుకుని నేను ఆచరిస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్యారబుల్ని మనం కవర్ చేద్దాం. ఇఫ్ యు ఆర్ ట్రూలీ బ్లెస్డ్, దీవించబడితే దయచేసి సమయం తీసుకుని కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, మీ యొక్క ఫీడ్బ్యాక్ని కింద తెలియచేయండి. దట్ విల్ బి గ్రేట్ ఎంకరేజ్మెంట్ ఫర్ మై మినిస్ట్రీ. ఇంకా ఎక్కువగా టీచ్ చేయాలి, ఇంకా ఎక్కువగా వీడియోస్ చేయాలటువంటి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే ఇక వీడియో బూస్ట్ అవ్వడానికి మీరు కూడా సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఏ వీడియోకి అయితే ఎక్కువగా లైక్స్ కామెంట్స్ వస్తాయి ఆ వీడియో యూట్యూబ్ అల్గారిథం ప్రకారంగా అది ఎక్కువగా బూస్ట్ అవుతుంది. అలానే నచ్చకపోయినా లైక్ కొట్టడం నా ఉద్దేశం కాదు, నచ్చకపోయినా కామెంట్ పెట్టడం నా ఉద్దేశం కాదు. జెన్యున్గానే మీకు నచ్చింది అంటే లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్యారబుల్తో కలుసుకుందాం. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ.